గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులకి శుభ సాయంత్రం మిత్రమా. సో మన యొక్క ఈ వీడియోలో జాగ్రఫీకి సంబంధించి గతంలో అడిగిన ప్రశ్నపత్రాల యొక్క సరళ దృష్ట్యా సో ఎక్కువ ఇంపార్టెన్స్ కలిగినటువంటి అంశాలని వాటికి సంబంధించినటువంటి ప్రశ్నల దృష్ట్యా డిస్కస్ చేస్తూ పోయే ప్రయత్నం చేద్దాం. ఇలా మన యొక్క యూట్యూబ్ ఛానల్ లోపల వెంకట్ సార్ యూట్యూబ్ ఛానల్ లోపల సో తప్పకుండా డిఎస్సికి సోషల్ వాళ్ళకు ఉపయుక్తమయ్యే విధంగా, ఎస్జిటి వారికి స్కూల్ అండ్ సోషల్ వారికి ఉపయుక్తమయ్యే విధంగా సో హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ పైన కొన్ని ప్రీవియస్ ప్రశ్నపత్రాల దృష్ట్యా సో పలుమార్లు పదే అడిగినటువంటి ప్రశ్నలని ఆ యొక్క ఏరియాస్ నుంచి కొన్ని ప్రశ్నలు మనం కొంతవరకు రూపొందించుకొని వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా గతంలో టెట్కు ముందు కూడా ఏర్పాటు చేసాం. అలా ఏర్పాటు చేయడం వల్ల టెట్లో ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులకి చాలా ఉపయుక్తమైంది. అదే తరహాలో ఇప్పుడు కూడా డిఎస్సిని ఉద్దేశించి ఏర్పాటు చేసాం మిత్రమా. సో అందరూ వీడియోని చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి, అందరికీ ఉపయుక్తం అవుతుంది. రైట్ మిత్రమా. రిమైనింగ్ మరొక ప్రతిపాదన, రేపు ఎగ్జామ్ రాయబోతున్న మిత్రులు ఎవరైతే ఉన్నారో సో సహా అధ్యాపక బృందంలోకి సో త్వరలో వచ్చేటటువంటి నేపథ్యం కలిగినటువంటి మిత్ర బృందం సో రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సో ఆల్ ద బెస్ట్ మిత్రమా. రేపు మీరందరూ కూడా ఎగ్జామ్ని ఎక్కువ మొత్తంలో రాయాలని, అందుకు కావాల్సిన శక్తి సామర్థ్యాలు భగవంతుడు మీ అందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ యొక్క సెషన్ని సో మన ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఎస్ మిత్రమా. రైట్. ఇక ఇంకో నోటిఫికేషన్ మిత్రమా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపయుక్తమయ్యే విధంగా సో ఒక షెడ్యూల్ ప్రాతిపదికన టెస్ట్ సిరీస్ని ప్రారంభించడం జరిగింది. ఆ యొక్క టెస్ట్ సిరీస్ లోపల 20వ తేదీ నుంచి కంప్లీట్గా మనకు డేట్స్ ప్రకారంగా ఎగ్జామ్స్ ఉంటాయి మిత్రమా. రేపు మార్నింగ్ సెషన్లో మనకు షెడ్యూల్ ఏ తరహాలో ఉంటుంది, సిలబస్ ఏ తరహాలో ఉంటుందని రేపు మార్నింగ్ సెషన్లో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులను ఉద్దేశించి ఒక వీడియో రూపంలో మీ ముందు తీసుకొస్తాను. రైట్ సార్. ఎస్, అందరూ ఉపయుక్తం చేసుకుని మిత్రమా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులకు ఏర్పాటు చేసిన టెస్ట్ సిరీస్ సో మొదటి 100 మందికి 599 రూపీస్ని ఏర్పాటు చేసాం మిత్రమా. అప్ టు డిఎస్సి ఎగ్జామ్ వరకు ఉంటుంది. ఇందులో ఆల్ సబ్జెక్ట్స్ ఉంటవి. టెట్ మరియు డిఎస్సి రెండింటికి దోహదపడే విధంగా ఉంటుంది. అలాంటి ఈ కోర్స్ని కంప్లీట్గా 599 రూపీస్కి ఏర్పాటు చేసాం. ఇందులో సోషల్ కంటెంట్ యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, టెస్ట్లో యొక్క వీడియో ఎక్స్ప్లెనేషన్. సో మొదటి 100 మందికి 599 రూపీస్ ఉంటుంది మిత్రమా. తదుపరి తర్వాత 799 రూపీస్కి దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో కాబట్టి సో అత్యధిక మొత్తంలో మన మిత్ర బృందం అందరూ కూడా రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి, మీకు తెలిసిన మిత్రులకు అందరూ షేర్ చేయండి. రైట్ మిత్రమా. ఎస్. ఇక రిమైనింగ్ మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లోనే మన తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులను ఉద్దేశించి ప్రధానంగా మనము టెస్ట్ సిరీస్ని ఏర్పాటు చేసుకున్నాం మిత్రమా. ఆ టెస్ట్ సిరీస్ని చాలా ఎక్కువ మొత్తంలో ఉపయుక్తం అవుతుంది. రైట్ సార్. సో ఇప్పటికీ చాలా వరకు గ్రాండ్ టెస్ట్లు పెట్టాము, దాంతోపాటు సబ్జెక్ట్ వైజ్, తరగతి వైజ్ టెస్ట్ పెట్టాం. ఇందులో ఇంకా రెగ్యులర్గా గ్రాండ్ టెస్ట్లు ఏర్పాటు చేస్తూ వస్తున్నాం. ఇందులోనే క్విక్ రివిజన్ పీడిఎఫ్ తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఉపయుక్తమయ్యే విధంగా క్విక్ రివిజన్ పీడిఎఫ్ కూడా ఏర్పాటు చేసాం. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు లింక్ చేసుకొని అలా పీడిఎఫ్ చదువుతూ కంప్లీట్గా ఒక 10 days టైం కనుక మన యొక్క టెస్ట్ సిరీస్ మీరు కేటాయించినట్లయితే సో కంప్లీట్గా డిఎస్సిలో వెల్ ప్రజెంటేషన్ ఇవ్వడంలో దోహదపడుతుంది మిత్రమా. అలా మన యొక్క పీడిఎఫ్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది మీ అందరికీ. రిమైనింగ్ టెస్ట్ సిరీస్ కూడా ఈ డిఎస్సి స్కూల్ అండ్ సోషల్ టెస్ట్ సిరీస్ని మనం 499 రూపీస్కి ఈ కోర్స్ని అందించడం జరుగుతుంది. రైట్ మిత్రమా. తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులను ఉద్దేశించి ఎస్జిటి వారికి 299 రూపీస్కి అందిస్తున్నాం మిత్రమా. ఇందులోనే ఒక ఫ్రీ ఎగ్జామ్ కూడా, గ్రాండ్ టెస్ట్ కూడా ఏర్పాటు చేశాను. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్ కూడా రాసుకునే ప్రయత్నం చేయండి. ఎస్ మిత్రమా. రైట్. సో ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ వ్యూయర్స్. సో రిమైనింగ్ మన కోర్స్లో ఉన్న వాళ్ళు కానీ, రిమైనింగ్ మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మిత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా రేపు రాయబోయే ఎగ్జామ్ నిమిత్తం అందరికీ సో మరొకసారి ఆల్ ద బెస్ట్ మిత్రమా. రిమైనింగ్ లాస్ట్లో మన యొక్క సెషన్ లాస్ట్లో, వీడియో లాస్ట్లో ఎగ్జామ్ నేపథ్యంలో కొంతవరకు చిన్న అంశాలు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్ మిత్రమా. రైట్. గుడ్ ఈవినింగ్ సార్. సో ఇంకా రిమైనింగ్ మన యొక్క మిత్రులకి, మన తెలిసిన అభ్యర్థులకి మన యొక్క వీడియో కొంత షేర్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్. ఇంకా తదుపరి ఉన్నారు కదా, రేపు ఎగ్జామ్ కాకుండా తదుపరి తర్వాత ఎగ్జామ్ రాసే వాళ్ళకు ఉపయుక్తం కావాలనే నేపథ్యంతో ఏర్పాటు చేశాను. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా జనాభా కానీ, వలసలు కానీ, దాంతోపాటుగా ఖనిజాలకు సంబంధించిన అంశాలు కానీ, నెక్స్ట్ కొంతవరకు ప్రధానమైనటువంటి అంశాలు అంటే మన జాగ్రఫీ దృష్ట్యా ఏవైతే ఉన్నాయో టెక్స్ట్ బుక్లో ఇవి కొంతవరకు ప్రీవియస్ ప్రశ్నపత్రంలో అనేక సార్లు అడిగిన నేపథ్యం కలిగి ఉన్నది. సో కాబట్టి ఒకసారి చూడండి, మొన్న రీసెంట్గా టెట్లో కూడా ఎక్కువ సార్లు అడిగాడు. ఇలా ఈరోజు రేపు మళ్ళీ కంప్లీట్గా మనకు హిస్టరీకి సంబంధించిన అంశాలు, తదుపరి తర్వాత సివిక్స్, తర్వాత ఎకానమీ, ఇట్లా వరుస క్రమంలో వెళ్దాం. సో అప్ టు డిఎస్సి ఎగ్జామ్ వరకు. రైట్ సార్. చెప్పాను కదా, వెంకట్ సార్ యూట్యూబ్ ఛానల్, వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ సో మీకు చేదోడు వాదరుగా ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంటుంది మిత్రమా. ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎస్ సార్. రైట్. సో వన్స్ గమనించండి మిత్రమా. సో వన్స్ చూస్తే 2001-2011 సంవత్సరంలో అక్షరాస్యత శాతాలను వరుస క్రమంలో అమర్చండి అన్నాడు. అక్షరాస్యత శాతాలని వరుస క్రమంలో అమర్చమని పేర్కొన్నాడు. ఇక్కడ అక్షరాస్యత శాతాలని పేర్కొన్న మిత్రమా. అక్షరాస్యత అంటేనే మనందరికీ తెలుసు, ఆల్మోస్ట్ మీకు కూడా తెలిసి ఉంటుంది. ఎస్ మిత్రమా. గమనిస్తే 7 సంవత్సరాల వయసు పైబడి ఉండి భారత రాజ్యాంగం గుర్తించినటువంటి 22 భాషలు ఏవైతే ఉన్నాయో
ఆ 22 భాషలలో ఏదేని ఒక భాష అర్థవంతంగా రాయడం, అర్థవంతంగా చదవడం వచ్చి ఉన్నటువంటి మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో, వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్షరాస్యులు అని పేర్కొనవచ్చు. అక్షరాస్యులకు నిర్వచనం, సో 7 సంవత్సరాల వయసు కంటే ఎక్కువ కలిగి ఉండి, 7 సంవత్సరాల వయసు పైబడి ఉండి, భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషలలో ఏదైనా ఒక భాష అర్థవంతంగా రాయడం, అర్థవంతంగా చదవడం వచ్చిన వారిని అక్షరాస్యులు అంటారు. లేని ఏడల వారిని నిరక్షరాస్యులుగా పేర్కొంటాం. ఆ తరహా అక్షరాస్యత శాతం అనేది మన భారతదేశంలో అత్యధికంగా విస్తరించిన రాష్ట్రం కేరళ రాష్ట్రం అని పేర్కొనవచ్చు. దేశంలో అత్యధిక అక్షరాస్యత రాష్ట్రం మనకు కేరళ రాష్ట్రం అని పేర్కొంటాం మిత్రమా. తక్కువ అక్షరాస్యత శాతాన్ని కలిగి ఉన్నది మన యొక్క బీహార్ రాష్ట్రం అని పేర్కొనవచ్చు. అలా ఇక్కడ గమనించినట్లయితే 2001 సంవత్సరం 2011 సంవత్సరంలో పురుషుల యొక్క అక్షరాస్యత ఎక్కువ, స్త్రీల యొక్క అక్షరాస్యత తక్కువగా ఉంది. సో అలా సగటున గమనించినట్లయితే మిత్రమా మనకి ఇక్కడ ఒకసారి గమనిస్తే ఇక్కడ రెండవ ఆప్షన్ చూసినట్లయితే 2001లో భారతదేశం యొక్క అక్షరాస్యత 64.84% విస్తరించి ఉంటే రిమైనింగ్ ఈ 2011 సంవత్సరంలో 74.04% విస్తరించింది యాజ్ పర్ టెక్స్ట్ బుక్ ఆధారంగా చేసుకుని. అలా నౌ ప్రజెంట్ 2001లో 64.84% ఉంది. ఇక్కడ పురుషుల యొక్క అక్షరాస్యత సుమారుగా 75% వరకు విస్తరించింది. పురుషుల యొక్క అక్షరాస్యత 75% వరకు విస్తరించుంటే మనకి స్త్రీల యొక్క అక్షరాస్యత వచ్చేటప్పటికి 53% వరకు విస్తరించినది. స్త్రీల అక్షరాస్యత 53% ఉంది సుమారుగా, పురుషుల యొక్క అక్షరాస్యత వచ్చేటప్పటికి 75% విస్తరించినది. అదే మాదిరిగా 2011లో వచ్చేటప్పటికి 82% వరకు పురుషుల యొక్క అక్షరాస్యత శాతం విస్తరించినది. 82%. స్త్రీల యొక్క అక్షరాస్యత శాతం 65%కి వచ్చింది. అంటే రోజు రోజుకి స్త్రీల యొక్క అక్షరాస్యత శాతం ఏమైతుంది సార్? పెరుగుతుంది. రైట్ మిత్రమా. ఆ తరహా ఇక్కడ తెలంగాణ భారతదేశ భూభాగాల నిమిత్తం కూడా సేమ్ యాజ్ అక్షరాస్యత పెరుగుతూ వచ్చింది. 64.84% 2001లో ఉంటే 2011లో 74.04% వరకు వచ్చింది. రైట్ సార్. సో క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చినప్పటికి సెకండ్ వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. రైట్ మిత్రమా. నెక్స్ట్ వన్ గమనించినట్లయితే ఇక్కడ ఇంకొక ప్రతిపాదన గుర్తుపెట్టుకోవాలి సార్. ఈ జనాభా అనేటటువంటి పాఠ్యాంశం మీరు మొన్న రీసెంట్గా చూస్తారు హెచ్డబ్ల్యూ ఎగ్జామ్లో కానీ డిఏఓ ఎగ్జామ్లో కానీ జనాభాను ఉద్దేశించి ఎక్కువ ప్రశ్నలు వచ్చినాయి. సో మనకు జనాభా లేదా మన యొక్క 10వ తరగతి పాఠ్యాంశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులను ఉద్దేశించి కూడా మనకు 9th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ ఎన్సీఆర్టీ బేస్డ్ కానీ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్న 10వ తరగతి పాఠ్యాంశంలో కానీ ప్రజలు వలసలు రిమైనింగ్. అదే మాదిరి ఇక్కడ గమనిస్తే జనాభా అనే ఈ 3 పాఠ్యాంశాలు కూడా కొంత అనుసంధానమై ఉంటుంది. అందులో జనాభా అనేటటువంటి పాఠ్యాంశాన్ని జాగ్రఫికల్గా చదువుతాం, ఎకనామికల్గా చదువుతాం, సోషల్ ఎకనామికల్ సర్వేలో కూడా చదువుతాం, జీకే స్టార్టెడ్ జీకే పాయింట్లో చదువుతాం. ఇలా ఒకే టాపిక్ని 3 లేదా అంతకంటే ఎక్కువ పాఠ్యాంశాల దృష్ట్యా ఎక్కువ సబ్జెక్టుల యొక్క ఇతివృత్తాల దృష్ట్యా చదువుతున్నామంటే దీనికి ప్రియారిటీ ఎక్కువ మొత్తంలో ఉంటుందని అర్థం. రైట్ సార్. అలాంటి జాగ్రఫీని అలాంటి మన యొక్క జనాభా అనే పాఠ్యాంశంలో చూడాల్సిన ముఖ్యమైన అంశాలు చూస్తే ఇక్కడ అక్షరాస్యతతో పాటుగా స్త్రీ పురుష నిష్పత్తి మేల్ ఫిమేల్ రేషియో ఆర్ సెక్స్ రేషియో అని పేర్కొంటాం. ఈ స్త్రీ పురుష నిష్పత్తి 1000 మంది పురుషులకి ఎంతమంది స్త్రీలు ఉన్నారని సరిపోల్చి చూసే విధానాన్ని స్త్రీ పురుష నిష్పత్తి అని పేర్కొంటాం. రైట్ సార్. అలా భారతదేశం తెలంగాణ రాష్ట్రం దృష్ట్యా పరిగణలో తీసుకోవాలి. రైట్ మిత్రమా. నెక్స్ట్ అదే మాదిరిగా సగటు చదరపు కిలోమీటర్ పరిధిలో నివసించేటటువంటి జనాభాని కానీ ఒక దేశ వైశాల్యముపై ఆ దేశ జనాభాని భాగిస్తే వచ్చినప్పుడు కానీ మనకు జనసాంద్రత డెన్సిటీ పీపుల్ అని పేర్కొంటాం. జనసాంద్రత వస్తుంది. అలా జనసాంద్రత ఎక్కువ తక్కువగా ఉన్న అంశాలని ఒకటి జనసాంద్రత చూడాలి, స్త్రీ పురుష నిష్పత్తి చూడాలి, ఎక్కువ తక్కువ. దాంతోపాటు అక్షరాస్యత అధికంగా అక్షరాస్యత తక్కువగా ఉన్న ప్రాంతాలు, జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాలు, జనాభా తక్కువ ఉన్న ప్రాంతాలు. దాంతోపాటుగా మనకు ప్రజలు పాఠ్యాంశం దృష్ట్యా గమనించినట్లయితే జనాభాను ఆధారంగా చేసుకుని గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీలు, దాంతోపాటు మెట్రోపాలిటన్ నగరాలు, క్లాస్ 1 నగరాలు, మహానగరాలని పేర్కొంటాం. అలాంటి నగరాలు ఎంత జనాభా ఉంటే ఏ తరహాలో పేర్కొంటున్నామనే అంశాలు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదే తరహా ఇక్కడ రిమైనింగ్ గమనించినట్లయితే మిత్రమా ఎస్సీలు ఎస్టీలు. సో ఎస్సీలు ఎస్టీలు అనేవి జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేసినవి. ఎస్సీలు అంటే షెడ్యూల్ క్యాస్టెస్, ఎస్టీలు అంటే షెడ్యూల్ ట్రైబల్స్. అటవీ ప్రాంతాలలో నివసించే అల్పసంఖ్యాక జనులని షెడ్యూల్ ట్రైబల్స్ అని పేర్కొన్నాం. గ్రామీణ ప్రాంతాలలో కానీ జననివాస ప్రాంతాలలో నివసించే అల్పసంఖ్యాక జనులని ఎస్సీలు అని పేర్కొన్నాం. ఈ ఎస్సీ జనాభా ఎస్టీ జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాలు తక్కువ ఉన్న ప్రాంతాలు గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో ఎక్కువగా అడవులు ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. అడవులు ఎక్కువ ఉన్నప్పుడు అటవీ ప్రాంతాల్లో నివసించే అల్పసంఖ్యాక జనులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఎస్టీ జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రం కూడా మధ్యప్రదేశే. మనకు అటవీ శాతాలు ఎక్కువ ఉన్నది మిజోరాం. అదే తరహాలో ఎస్టీ జనాభా శాతం ఎక్కువ ఉన్నది కూడా మిజోరామే. ఇట్లా కొంతవరకు కోఆర్డినేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. రిమైనింగ్ ఆ తరహా అక్షరాస్యత, స్త్రీ పురుష నిష్పత్తి, జనసాంద్రత.
రైట్ మిత్రమా, జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాలు, జనాభా తక్కువ ఉన్న ప్రాంతాలు, వీటిని ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి ఎగ్జామ్కి ముందు. రైట్ మిత్రమా, ఇక్కడ గమనించినట్టయితే మిత్రమా ఎస్ మనకి ఓవరాల్గా చూస్తే జనసాంద్రత వచ్చేటప్పటికి మన తెలంగాణ రాష్ట్రంలో 312 ఉంది. సో ఓవరాల్గా భారతదేశంలో అయితే సుమారు 382 మంది ఉన్నారు. రైట్ సార్. ఎక్కువ జనసాంద్రత కలిగినది బీహార్ 1106 మంది ఉంటుంది. తక్కువ జనసాంద్రత కలిగి ఉన్నది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం 17 మంది ఉన్నారు. రిమైనింగ్ స్త్రీ పురుష నిష్పత్తి ఓవరాల్గా భారతదేశం యొక్క సగటు స్త్రీ పురుష నిష్పత్తి 943 మంది ఉన్నారు. యాజ్ పర్ టెక్స్ట్ బుక్ 940 అని చెప్తుంది. నెక్స్ట్ రిమైనింగ్ మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే 988 మంది విస్తరించున్నారు. రైట్ సార్. 1000 మంది పురుషులకి, స్త్రీలు చాలా తక్కువగా ఉన్నారు. సో కాబట్టి తొందరగా జాబులు కొట్టేసి ఆ వివాహ మహోత్సవం ఏదో కానిచ్చే ప్రయత్నం చేయండి. ఎస్ మిత్రమా, రైట్. సో ఇక్కడ గమనిస్తే మిత్రమా ఎస్ రైట్ సార్ ఎస్. సో యాజ్ పర్ టెక్స్ట్ బుక్ 312 కనిపిస్తుంది, 307 కనిపిస్తుంది మిత్రమా, 307 రైట్ సార్ ఎస్. 1106 అనేది బీహార్లో మిత్రమా, 1106 అనేది బీహార్. తెలంగాణ రాష్ట్రం అయితే 988. సో మన తెలంగాణ రాష్ట్రం అయితే 312. తెలంగాణ రాష్ట్రం యొక్క సో జనసాంద్రత వచ్చడం 312. రైట్ సార్ ఎస్. ఎస్సీ ఎక్కువ ఉత్తరప్రదేశ్ ఉంటుంది మిత్రమా, తక్కువగా వచ్చాడు పంజాబ్. కాకపోతే ఎస్సీ జనాభా శాతం ఎక్కువ ఉండేది పంజాబ్. ఎస్సీ జనాభా శాతం ఎక్కువ పంజాబ్ ఉంటుంది. రైట్. 1106 అనేది బీహార్ రాష్ట్రం, తక్కువగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం 17 మంది ఉంటారు సగటున. రాజుగారు యాజ్ పర్ 10th క్లాస్ బుక్ ఓకే, బట్ కాకపోతే మనకి ఆ యొక్క పాఠ్యాంశంతో పాటుగా కొంత కరదీపిక అభ్యాసన దీపికలో మాత్రం 1106 అని ఇచ్చాడనమాట. మళ్ళీ అభ్యాసన దీపికలో యాజ్ యూజువల్గా మనకు 2011 పాపులేషన్ డాటాని పరిగణలో తీసుకోవాలి. కాబట్టి పాపులేషన్ డాటానే మనకు ప్రామాణికం కాబట్టి సో మళ్ళీ సోషల్ ఎకనామిక్ సర్వే కూడా 1106 అనేది ప్రామాణికం అవుతుంది. ఎస్ మిత్రమా రైట్. ఒకసారి గమనించండి మిత్రమా. సో నెక్స్ట్ వన్ గమనిస్తే ఫెర్టిలిటీ శాతం గురించి సరైనది గుర్తించండి. ఇక ప్రీవియస్ ప్రశ్న ఇది, కంప్లీట్గా ప్రీవియస్ ఆ టైంలో అడిగాడు మిత్రమా. ఫెర్టిలిటీ శాతం గురించి ఒకసారి ఆలోచించినట్లయితే ఫెర్టిలిటీ శాతం మనకి ఎవరైతే ఒక మహిళ తన మొత్తం జీవితకాలంలో ఎంతవరకైతే సంతానోత్పత్తిని కలిగి ఉండేటటువంటి రేట్ ఉంటుందో దాన్నే ఫెర్టిలిటీ శాతంగా పేర్కొంటాం. ఫెర్టిలిటీ శాతం అనగా సగటున ఒక మహిళకు తన జీవితకాలంలో జన్మించేటటువంటి పిల్లల సంఖ్యనే ఫెర్టిలిటీ శాతంగా పేర్కొంటాం. భారతదేశం యొక్క ఫెర్టిలిటీ రేటు ప్రస్తుతం 2.7% విస్తరించుతుంది. రైట్ మిత్రమా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఫెర్టిలిటీ రేటు మాత్రం 1.9% విస్తరించుతుంది. సో కాబట్టి ఈ 3 ప్రతిపాదనలు వాస్తవమే. ఇది గతంలో అడిగినటువంటి ప్రీవియస్ రిపీటెడ్ ప్రశ్న కూడా. రైట్ సార్. సో కాబట్టి ఫెర్టిలిటీ రేట్ను ఆధారంగా చేసుకుని ఈ రేట్ ఇంత ఉన్నది కాబట్టి ఈరోజు జనాభా పరంగా ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో మన భారతదేశం ఉంది. రైట్ సార్ ఎస్. ఆ తరహా 4th ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు మిత్రమా. నెక్స్ట్ వన్ 6 నెలల లోపు వెళ్ళే వలసలు ప్రధానంగా ఈ రకానికి చెందినవి అన్నాడు. సో మనకు ప్రజలు వలసలనే ప్రాప్తాన్ని ప్రాధాన్యత పరిగణలో తీసుకొని 6 నెలల లోపు 6 నెలల కంటే తక్కువ కాలంలో వెళ్ళేటటువంటి వలసలని ఈ పేరుతో పిలుస్తారు అన్నాడు. రైట్ సార్. సో ఏ పేరుతో పిలుస్తారో ఒకసారి గమనించండి మిత్రమా. ఎస్. సాధారణంగా వలసలకు ప్రధాన కారణాలు చెప్పాలంటే మామూలుగా చూస్తే స్త్రీలలో వివాహాలు, పురుషులలో అయితే ఉపాధికి ఎక్కువ మొత్తంలో వలసలు జరుగుతాయి. ఎస్ మిత్రమా రైట్. గ్రామాల నుండి గ్రామాలకు వెళ్ళే వలసలు, గ్రామాల నుండి పట్టణాలకు వెళ్ళే వలసలు, పట్టణాల నుండి పట్టణాలకు వెళ్ళే వలసలు విదేశీ వలసలు అన్నాడు. రైట్ సార్. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ఎస్ మిత్రమా వలసలకు సంబంధించి 6 నెలల లోపు వెళ్ళేటటువంటి వలసలు ప్రధానంగా ఈ రకమైనవిగా ఉంటాయి అన్నాడు. రైట్ మిత్రమా. గమనిస్తే ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి వెళ్ళేటటువంటి వలసలు ఏవైతే ఉన్నాయో ఇగో ఇవి 6 నెలల లోపు ఉంటాయన్నమాట. అంటే సీజనల్ ట్రాన్స్ఫర్స్ అంటాం. సో ఎప్పుడైతే ఒక ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో పంట పండే నేపథ్యం కలిగింది, కొన్ని ప్రాంతాల్లో తక్కువ పంట పండే నేపథ్యం కలిగి ఉన్నది, అప్పుడు ఆ పంట సీజన్కు మాత్రమే వీళ్ళు వలస వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క ఉపాధి నిమిత్తం పనిచేసుకొని తిరిగి మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తారు. అలా ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, గ్రామాల నుండి గ్రామాలకు వెళ్ళే వలసలనే ప్రధానంగా మనం 6 నెలల లోపు కంటే వలసలు వెళ్ళే ప్రధానమైన రకంగా పేర్కొనడం జరుగుతుంది. రైట్ మిత్రమా. ఇస్ ద ఫస్ట్ వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. ఈ గ్రామాల నుండి పట్టణాలకు వెళ్ళే వాళ్ళు 6 నెలల కంటే ఎక్కువ మొత్తంలో వెళ్ళే అవకాశం ఉంటుంది. రైట్ సార్. కాబట్టి ఫస్ట్ వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ మిత్రమా. నెక్స్ట్ కొంచెం ప్రశ్నలు ఎక్కువ ఉన్నవి, ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం సార్. సరిగ్గా జతపరిచినది గుర్తించండి. గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. కింది వాటిలో సరిగ్గా జతపరిచినది, ఇక్కడ నుండి కూడా ప్రీవియస్ ప్రశ్న రేజ్ అయింది, ఒకసారి ఆన్సర్ గుర్తించి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్ మిత్రమా. ఎస్ గివ్ ద ఆన్సర్ ప్లీజ్ ఫాస్ట్గా. ఎస్. మహారాష్ట్రలో పోయే చెరుకు లేబర్స్ గ్రామాల నుండి గ్రామాలకు పోయేటటువంటి ఎస్ మిత్రమా.
గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. తప్పకుండా జ్యోతి బుక్య గారు తప్పకుండా మిత్రమా. ఎస్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. వన్స్ గమనిస్తే వరికోత వలసల కార్మికులు, సవర గిరిజనులు, మూండాలు, సంతాలుల ప్రజలు, కేరళ మహిళలను ఇచ్చాడు ఒకవైపు. మరొక వైపు ఒడిశాలోని గనులకి, అస్సాంలోని తోట పనులకి, మహారాష్ట్రలోని చేపల శుద్ధికి, పశ్చిమ బెంగాల్లోని బర్ధమాన్ జిల్లాకి అని పేర్కొన్నాడు. ఇచ్చిన వాటి దృష్టి చూస్తే ఈ వరికోత వలసలకు వెళ్ళేటటువంటి వాళ్ళు, వరికోత వలస కార్మికులు అనేవాళ్ళు పశ్చిమ బెంగాల్ ప్రాంతంలోనే వర్ధమాన్ జిల్లాకి వెళ్తూ ఉంటారు. రైట్ సార్. నెక్స్ట్ సవర గిరిజనులు అన్నాడు. ఈ సవర గిరిజనులు అనేవాడు అస్సాంలోని తోట పనులు ఎక్కుమతులు చేస్తూ ఉంటారు, కాఫీ తేయాకు తోటలు. మూండాలు, సంతాలు అనేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రధానంగా ఒడిశాలో ఉన్నటువంటి గనులకి ఎక్కుమతులు వలసలు వెళ్ళే ప్రాంతానికి చెందిన వాళ్ళు. కేరళ మహిళలు అనేవారు మహారాష్ట్రలోని చేపల శుద్ధి కర్మాగారానికి వెళ్తున్నారు. కాబట్టి గమనిస్తే మిత్రమా 4213 4213 అనేది క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. ఎస్ మిత్రమా, 4213 ఇక్కడ కనిపిస్తుందయ్యా. 4 రైట్ సార్. ఎస్, 4213 మనకు ఫోర్త్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. ఫోర్త్ ఆప్షన్ రైట్ మిత్రమా, గమనించాలి. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనాలి. ఎస్ మిత్రమా, రైట్. సో నెక్స్ట్ మనం గమనించండి సార్. వలస వ్యక్తుల రాకుండా జాతీయ సరిహద్దులో నిర్మించిన వాటిని గుర్తించి సరైనది కానిది గుర్తించండి. గమనించాలి రేపు ఎగ్జామినేషన్లో. రైట్ మిత్రమా. ఎస్, హెచ్డబ్ల్యూలో వచ్చిన క్వశ్చన్. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి వరి పంటని అంటే కాల పరిమితుల దృష్ట్యా మనకెట్లయితే యాసంగి పంట, సో అదే మాదిరిగా ఖరీఫ్ పంటని కంప్లీట్గా చూసినట్టయితే వానాకాల పంట అని, సో రబీ పంటని యాసంగి పంట అని ఎట్లయితే పేర్కొంటామో అక్కడ ఆమాస్ అనే పంట కాలాలు ఉన్నాయి పశ్చిమ బెంగాల్. ఇక్కడ గమనించండి సార్. వలస వ్యక్తులు రాకుండా జాతీయ సరిహద్దులో నిర్మించిన వాటిని గుర్తించి సరైనది కానిది ఏది, అందులో సరైనది కానిది. రైట్ మిత్రమా, సరైనది కానిది ఏదో ఒకసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్, మెక్సికో సరిహద్దు వెంట అమెరికాలో ఇక్కడ వలస వ్యక్తులు రాకుండా జాతీయ సరిహద్దులను నిర్మించిన వాటిలో కొన్నిటిని గుర్తించిన వాటిలో సరైనది కానిది ఏదన్నాడు. రైట్ సార్. సో ఇక్కడ వీళ్ళు మెక్సికో సరిహద్దు వెంట అమెరికాలో బార్డర్లో జాతీయ సరిహద్దును గుర్తించారు. నెక్స్ట్ ఉత్తర కొరియా సరిహద్దు వెంట దక్షిణ కొరియా సరిహద్దు వెంటలో కూడా ఇలా సరిహద్దు ప్రాంతం ఉంది. బంగ్లాదేశ్ సరిహద్దు వెంట భారతదేశంలో కూడా కొంతవరకు వివాదాస్పద ప్రాంతం ఉంది. నేపాల్ సరిహద్దు వెంట భారతదేశంలో ఉన్నాడు. ఈ నేపాల్కి భారతదేశానికి మధ్య ఇలాంటి వివాదాస్పదమైన అంశం కానీ సరిహద్దు బార్డర్ కానీ గుర్తించలేదు. నేపాల్ భారతదేశంతో భూ పరివేషితమై ఉంది. రైట్ సార్. సో కాబట్టి ఈ ఫోర్త్ ఆప్షన్ తప్ప మిగతా అన్నీ సరైనవే కాబట్టి క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. ఎస్ మిత్రము, రైట్. సో నెక్స్ట్ వన్, హిత్రో విమానాశ్రయం ఈ నగరంలో కలదు. హిత్రో విమానాశ్రయం. రైట్ సార్. మనందరికీ తెలుసు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు ఢిల్లీలో ఉంది. అదే మాదిరిగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ హైదరాబాద్లో ఉంది. దాంతో పాటుగా కైరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజిప్ట్ కైరోలో ఉంటుంది. సో లండన్ హిత్రో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లండన్లో ఉంటుంది. ఈ హిత్రో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అంటే లండన్లో కనిపిస్తుంది మనకి, లండన్. రైట్ మిత్రమా, హిత్రో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. రైట్ మిత్రమా, ప్రీవియస్ కాలంలో అడిగాడు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అంటే ఢిల్లీలో. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భారతదేశంలో మొట్టమొదటి తొలి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ అని పేర్కొనవచ్చు. గ్రీన్ఫీల్డ్ భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం. రైట్ సార్. గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏదే అంటే మొట్టమొదటిది మన యొక్క రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. రాజీవ్ గాంధీ. అసలు గ్రీన్ఫీల్డ్ అంటే ఏంటిదో కొంచెం కామెంట్ చేయండి అయ్యా. గ్రీన్ఫీల్డ్ అంటే ఏంటి? ఎస్ సార్, కామెంట్ ప్లీజ్. భారతదేశంలో ఇప్పటి వరకు చూస్తే మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. 100% గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం కొచ్చిన్, 100% గ్రీన్ఫీల్డ్ ఓడరేవు కూడా కొచ్చినే. సో మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఓడరేవు వచ్చేటప్పటికి గంగవరం. సో గన్నవరం ఓడరేవు అని పేర్కొనవచ్చు. రైట్ సార్. ఎస్. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో ఏర్పాటు చేసినది అనేది అది కాదు మిత్రమా. గ్రీన్ఫీల్డ్ అంటే మనకి ఏ విద్యుత్ శక్తిని అయితే వినియోగించేటప్పుడు పొల్యూట్స్ కాదు అంటే పర్యావరణాన్ని ఎక్కువ మొత్తంలో క్షీణింపచేయదో, పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండేటటువంటి శక్తి వనరులు ఏవైతున్నాయో, ఇప్పుడు మనం విద్యుత్ శక్తిని తయారు చేయడాన్ని ఏ వనరులనైతే విద్యుత్ శక్తిని తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తున్నామో వాటిని ఎనర్జీ రిసోర్సెస్ అంటాం, శక్తి వనరులు అంటాం. అలాంటి శక్తి వనరుల్లో థర్మల్ విద్యుత్ శక్తిని కానీ ఈవెన్ జల విద్యుత్ శక్తిని కానీ సో అణు విద్యుత్ శక్తిని కానీ వీటిని వినియోగించేటప్పుడు పర్యావరణం అనేది కొంతవరకు క్షీణిస్తుంది అంటే పొల్యూట్ అవుతుంది. కానీ సౌర విద్యుత్ శక్తి ఏదైతుందో సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఉష్ణాన్ని విద్యుత్ శక్తిగా మార్చేటటువంటి ప్రయోగకరములు. ఈ సౌర విద్యుత్ శక్తి పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించదు. ఆ సౌర విద్యుత్ శక్తినే గ్రీన్ఫీల్డ్ ఎనర్జీ అంటాం.
సౌర విద్యుత్ శక్తిని ఆధారంగా చేసుకొని కార్యకలాపాలు కొనసాగించేటువంటి ఓడరేవులను కానీ విమానాశ్రయాలను కానీ అదే మాదిరిగా రైల్వే స్టేషన్ కానీ గ్రీన్ ఫీల్డ్ ఏరియాస్ అని పేర్కొంటాం. ఎస్ సార్, రైట్. ఆ తరహా భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఇదే, రైట్ సార్. కానీ 100% గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కొచ్చిన్, కేరళలో ఉంది. కొచ్చిన్ ఓడరేవుని అరేబియా సముద్రం యొక్క రాణి అన్నాం, క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ. భారతదేశం యొక్క సుగంధ ద్రవ్యాల రాజధాని కూడా, సో అంటే స్పైసెస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతున్న ప్రాంతం కూడా మనకు కొచ్చిన్ అనే పేర్కొనొచ్చు, రైట్ సార్. ఆ తరహా గన్నవరం ఓడరేవు అనేది మొట్టమొదటిది 100% అయితే కొచ్చిన్ అని పేర్కొనొచ్చు. ఇవి గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్, గ్రీన్ ఫీల్డ్ ఈజ్ సోలార్ ఎనర్జీ కేవలం, రైట్ మిత్రమా. ఇక్కడ గమనించాలి మిత్రమా. సో లండన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. జకర్తా ఇండోనేషియాలో ఉంది, కౌలాలంపూర్ మలేషియా, బ్యాంకాక్ థాయిలాండ్, రైట్ సార్. ఇత్రో విమానాశ్రయం అనేది మనకు లండన్లో కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ మిత్రమా. ఎస్, ఇది గ్రూప్స్ వాళ్ళ కోసం మనకు టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది మిత్రమా. కేవలం 100 రూపీస్కి అన్ని రకాల టెస్ట్ ఉంటాయి, ఉపయుక్తం చేసుకోండి. నెక్స్ట్, ప్రతాప్గఢ్ కోటని నిర్మించింది ఎవరు, రైట్ సార్. ప్రతాప్గఢ్ కోటని నిర్మించింది ఎవరు, రైట్ మిత్రమా. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ప్రతాప్గఢ్ కోటని నిర్మించింది ఎవరు. ఇక్కడ గమనించాలి, మనకు ఛత్రపతి శివాజీ పశ్చిమ కనుమల్లో ఎత్తైన ప్రాంతంలో రక్షణ కోసం నిర్మించాడు. సో మనం గమనిస్తే ఎప్పుడైనా కూడా రాజుల కాలం నాడు కానీ అప్పుడు కానీ సో ఒక ప్రాంతాన్ని ఎత్తైన ప్రాంతంగా ఏర్పాటు చేసేవారు. ఎత్తైన ప్రాంతంలోనే వాళ్ళ యొక్క రాజధానులు కానీ ఎత్తైన ప్రాంతంలోనే నగర నిర్మాణాలు కానీ ఉండేవి. అలా ప్రతాప్గఢ్ కోటని మనకు శివాజీ గారు నిర్మించారు. ఒక పట్టణీకరణ జరగడంలో భాగంగా, ఒక నగరం ఏర్పాటు కావడంలో భాగంగా, సో నగర రూపకరణలో భాగంగా, అంటే నగరానికి ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక పట్టణానికి ఒక ప్రణాళిక ఉంటుంది. అలా ప్రణాళికబద్ధంగా రూపొందించిన వాటిలో శివాజీ ప్రతాప్గఢ్ కోటను రూపొందించడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది, రైట్ సార్. ఎస్, గమనించాలి. నెక్స్ట్ వన్ గమనించండి మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ శతాబ్దంలో విశాఖపట్నం నందు అత్యల్ప జనాభా పెరుగుదల నమోదైంది. సో ప్రీవియస్ ప్రశ్న మిత్రమా. ఏ శతాబ్దంలో మనకి విశాఖపట్నం లోపల అత్యధిక జనాభా పెరుగుదల శాతాన్ని నమోదు చేశారు. అత్యల్ప జనాభా పెరుగుదల అనేది 1921 సంవత్సరంలో జరిగింది. అత్యల్ప జనాభా పెరుగుదల అనేది మనకి ఎక్కడ జరిగింది సార్? 1921 సంవత్సరంలో జరిగింది. మరి అత్యధిక జనాభా పెరుగుదల అనేది 1961 సంవత్సరంలో జరుగుతుంది. 1961 సంవత్సరంలో విశాఖపట్నంలో టేబుల్ ఇచ్చాడు మిత్రమా. అత్యధిక జనాభా పెరుగుదల జరిగింది, పెరుగుదల అనేది పెరిగింది, రైట్ సార్. సో విశాఖపట్నంలో అత్యల్ప అంటే 1961 గొప్ప విభాజక సంవత్సరం అన్నాం, గ్రేట్ డివైడింగ్ ఇన్ ఇయర్. ఎక్కడ సార్? భారతదేశం యొక్క జనాభా విధానంలో. సో 1961లో అత్యధిక జనాభా పెరుగుదల రేటు. ఇక 1971 సంవత్సరంలో అత్యధిక జనాభా పెరుగుదల రేటు జరిగింది కాబట్టి భారతదేశంలో నియోజకవర్గాల పునర్విభజన కూడా 1971 జనాభా లెక్కల ప్రకారమే చేసుకుంటూ వచ్చాం, రైట్ సార్. ఎస్, 1961లో మిత్రమా విశాఖపట్నంలో 95.5% చేరింది జనాభా పర్సంటేజ్, రైట్ మిత్రమా. ఎస్, గ్రేట్ డివైడింగ్ ఇయర్ 1921 మిత్రమా, రైట్ సార్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ సార్, కింది వాటిని జతపరచండి అయ్యా. ఇగో ఈ ఏరియాని ఒకసారి గుర్తుపెట్టుకోండి సార్, ప్రిపరేషన్లో భాగంగా దీన్ని పరిగణలో తీసుకోవాలి. నెక్స్ట్ అంతే మిత్రమా, 1971 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన 2026 వరకు కొనసాగుతుందన్నాం. దాన్ని తిరిగి 2031 వరకు కూడా పొడిగించినారు, రైట్ సార్. ఎస్, ఆల్ వ్యూయర్స్ ఒక చిన్న లైక్ చేయండి మిత్రమా, మన యొక్క వీడియోని ఇంకా ఎక్కువ మంది చేరువయ్యేటట్టు చూడండి. సో మీరు చేసే లైక్ వల్ల, మీరు ఇచ్చే కామెంట్ వల్ల ఇంకా నేను ఎక్కువ ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. వీడియో ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది, ప్రశ్నల యొక్క సరళి ఎలా ఉంది, ఇంకా కొంచెం కఠినంగా కావాలా, ఇంకా ఎక్కువ మొత్తంలో కంటెంట్ కావాలా, లేదు సార్ కొంచెం ప్రశ్నల సంఖ్య ఎక్కువ కావాలా. సో గతంలో మనం డిస్కషన్లో భాగంగా ఒక 10 ప్రశ్నలు 1 గంట సేపు టైం పట్టేది. అందుకనే మిత్రులు అనేవారు సార్ కొంచెం టైం ఎక్కువ అవుతుందని చెప్పేసి కొన్ని ఎక్కువ ప్రశ్నలు డిస్కస్ చేయాలనే నేపథ్యంతో కొంచెం స్పీడ్గా వెళ్తున్నాం, దాంతోపాటు కొంచెం సంఖ్య కూడా పెంచుకున్నాం, రైట్ సార్. కాన్సెప్ట్ ఒకటే మిత్రమా, మీరు ఒకటంటే ఒకటే, రెండంటే రెండే, మీతో పాటు నేను ఏకీభవిస్తాను. కానీ నాకు కావాల్సింది ఒకటే సార్. సో మనం రేపు డిఎస్సి ఎగ్జామ్ 2024 సంవత్సరము జూలై 18వ తేదీన రేపు రాయబోతున్న మీ ఎగ్జామ్ లోపల ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత ఎవరైనా మిత్రులు ఉండి ఈసారి డిఎస్సిలో మనకు జాబ్ వస్తుందారా అని చెప్పేసి కింద అడిగితే, క్వశ్చన్ మార్క్ అడిగితే కింద ఆప్షన్లో ఒకటే ఆప్షన్ ఉంటుంది. ఏ ఆప్షన్ ఉంటుంది సార్? వస్తుంది అనే ఆప్షన్ ఉంటుంది. ఇక నో మోర్ ఆప్షన్స్, రైట్ సార్. అదే తరహాలో ఉండాలి ఇక్కడ ప్రిపరేషన్. దానికోసం ఈ ప్రత్యామ్నాయం సిస్టమ్ మిత్రమా, అది గమనించే ప్రయత్నం చేయండి, రైట్ సార్. ఎస్, రైట్ సార్. ఎస్, రైట్. ఏ కాంపిటీషన్ పెరుగుతుందంటే సార్ అట్లా చేసే కదా మన టెస్ట్ సిరీస్ బాగా చేసింది. టెస్ట్ సిరీస్ బాగుంటే చాలామందికి చేరువవుతుంది, అమౌంట్ తక్కువ ఉంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుందని నేను అనుకున్నాను.
కానీ టెస్టులు బాగున్నాయి సార్, అందుకనే మేము ఎవరికి షేర్ చేయట్లేదని చెప్పేసి అని డైరెక్ట్గా మిత్రులంతా షేర్ చేసి నాకు చెప్పారు. అయినప్పటికీ సంతోషమే. కాకపోతే మీరందరికీ కూడా ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని నా యొక్క ప్రధాన ఉద్దేశం. రైట్ సార్, మీరు ఏం చేసినా పర్లేదు మిత్రమా. రైట్ సార్, ఎస్. గమనించండి సార్, ఇక్కడ పట్టణాలు, మహానగరాలు, దాంతోపాటుగా పట్టణాలు, మహానగరాలు, నెక్స్ట్ అదే మాదిరిగా క్లాస్ 1 నగరాలు, మెట్రోపాలిటన్ నగరాలని ఇచ్చాడు. రైట్ సార్, ఇక్కడ ఒక రెవెన్యూ గ్రామంలో ఉండేటటువంటి వివిధ రకాల చిన్న చిన్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆమ్లెట్ విలేజెస్ అని పేర్కొంటారు. ఆమ్లెట్ గుర్తుపెట్టుకోండి సార్, ఆమ్లెట్ విలేజెస్. ఒకే రెవెన్యూ గ్రామం, ఒక రెవెన్యూ గ్రామం ఏదైతే ఉందో మిత్రమా, ఆ రెవెన్యూ గ్రామ పరిధిలోకి ఈ చిన్న చిన్న చుట్టుపక్కల ఉన్నటువంటి విసిరివేసినటువంటి ఇళ్ల మాదిరిగా ఉన్నటువంటి కుటుంబాల గుంపులన్నీ కూడా దాని కిందికి వస్తాయి. అది ఆమ్లెట్ విలేజ్గా పేర్కొంటాం ఒకే రెవెన్యూ గ్రామం కిందికి వస్తే. రైట్ మిత్రమా. రిమైనింగ్ నిర్దిష్టమైన రెవెన్యూ గ్రామం అంటే నిర్దిష్టమైన సరిహద్దులు ఉంటాయి. నిర్దిష్టమైనటువంటి సరిహద్దులను కలిగి ఉన్న గ్రామాన్ని రెవెన్యూ గ్రామం అని పేర్కొంటాం. నిర్దిష్టమైన సరిహద్దులను కలిగి ఉన్నదాన్ని, తూర్పు, ఉత్తరం, పడమర. రైట్ సార్, ఇక మీ రెవెన్యూ గ్రామాల కాదనే విషయం మీరే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. రిమైనింగ్ ఇక్కడ గమనించాలి, 5,000 నుండి 1,00,000 జనాభా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, 5,000 జనాభా నుండి 1,00,000 జనాభా ఉంటే వాటిని పట్టణాలని పేర్కొంటాం. 5,000 నుండి 1,00,000 జనాభా ఉంటే పట్టణాలనే పేరుతో ప్రతిపాదిస్తాం. రిమైనింగ్ 10 లక్షల నుండి 1,00,000 జనాభా కనుక ఉన్నట్లయితే వీటిని మహానగరాలు, 1,00,000 నుండి 10 లక్షల వరకు జనాభా ఉంటే వీటిని క్లాస్ 1 నగరాలు అంటాం. 1,00,000 నుండి 10 లక్షల జనాభా వరకు ఉంటే వీటిని క్లాస్ 1 అంటాం. 1,00,000 నుండి 10 లక్షల వరకు జనాభా ఉంటే క్లాస్ 1. నెక్స్ట్ రిమైనింగ్ గమనించినట్లయితే 10 లక్షల నుండి 1,00,000 వరకు ఉన్నట్లయితే, 10 లక్షల నుండి 1,00,000 వరకు ఉంటే వీటిని మెట్రోపాలిటన్ నగరాలు అంటాం. 10 లక్షల నుండి 1,00,000 వరకు. రైట్ సార్, సో D4 ఇక్కడే కనిపిస్తుంది. 10 లక్షల నుండి 1,00,000 వరకు ఉంటే వీటిని మెట్రోపాలిటన్ నగరాలు అన్నాం. ఇక రిమైనింగ్ 1,00,000 జనాభా కంటే ఎక్కువ జనాభా ఉంటే వీటిని మహానగరాలు అని పేర్కొన్నాం. ఎస్ మిత్రమా, రైట్. ఎస్, మెట్రోపాలిటన్ నగరం కిందికి చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్ లాంటివి వస్తాయి. మెట్రోపాలిటన్ నగరాల కిందికి మనకు చెన్నై పట్టణం కానీ, అదే మాదిరిగా మన యొక్క హైదరాబాద్ పట్టణం కానీ, అహ్మదాబాద్ పట్టణం కానీ, గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ పట్టణాలు కానీ వస్తాయి. సో ఎట్లా. రైట్ మిత్రమా, ఇక్కడ మెగా నగరాలని పేర్కొంటాం. రైట్ మిత్రమా, 1,00,000 జనాభా దాటిన వాటిని మెగా నగరాలని పేర్కొంటాం మిత్రమా. సో ఇక్కడ మహానగరాలు లేదా మెగా నగరాలు. వీటిలో ముంబై అనేది, ముంబై, కలకత్తా, దాంతోపాటు ఢిల్లీ. ఇగో ఈ ముంబై, కోలకత్తా, ఢిల్లీ ఏవైతే ఉన్నాయో వీటిని మహానగరాలని పేర్కొనవచ్చు. ముంబై, కలకత్తా, ఢిల్లీ అనేవి. ఈరోజు కూడా భారతదేశంలో అత్యధిక జనాభా గల నగరంగా పిలువబడుతుంది ముంబై. రైట్ సార్, తర్వాత 2వ స్థానం కలకత్తా, 3వ స్థానం ఢిల్లీ. రైట్ మిత్రమా. నెక్స్ట్, ఇచ్చిన వాడి దృష్ట్యా ఒకసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి అయ్యా. ఇచ్చిన వాడి దృష్ట్యా ఆన్సర్ గుర్తించినట్లయితే, సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. సో ఫస్ట్ 1 3, దాంతోపాటు 1 3 1, రిమైనింగ్ వచ్చేటప్పటికి 2 4 3 1 2 4. రైట్ సార్, ఇట్స్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు మిత్రమా. ఫోర్త్ 1 ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. 3 1 2 4. రైట్ సార్. నెక్స్ట్ 1, 1988 జాతీయ అటవీ విధానంలోని లక్షణం ఏది అన్నాడు. 1988 జాతీయ అటవీ విధానంలోని లక్షణం ఏది అన్నాడు. రైట్ సార్, ఎస్, జాతీయ అటవీ విధానంలోని లక్షణం ఏది. వన్స్ గమనించాలి మిత్రమా, భారతదేశంలో 1952వ సంవత్సరంలో జాతీయ అటవీ చట్టాన్ని ఏర్పాటు చేశారు. జాతీయ అటవీ చట్టం. ఈ జాతీయ అటవీ చట్టం ప్రకారం దేశ భూభాగంలో తప్పకుండా 33.3% అడవులు విస్తరించి ఉండాలని పేర్కొన్నది. 33.3% అడవులు విస్తరించి ఉండాలి. రైట్ సార్, అందులో మైదాన ప్రాంతాలలో అయితే 20% వరకు అడవులు విస్తరించి ఉండాలి. కొండ ప్రాంతాలలో అయితే ప్రధానంగా 60% వరకు అడవులు విస్తరించి ఉండాలని 1952 జాతీయ అటవీ చట్టం చెప్పింది. 1952 జాతీయ అటవీ చట్టం ఏం చెప్తుందయ్యా, ఏదైనా ఒక దేశ భూభాగం కానీ రాష్ట్ర భూభాగం కానీ ఉన్నప్పుడు ఆ దేశము రాష్ట్ర భూభాగంలో తప్పకుండా 33.3%, 1/3 తప్పకుండా అడవులు విస్తరించి ఉండాలని పేర్కొన్నది. రైట్ సార్, సో అందులో మైదాన ప్రాంతంలో 20% ఉండాలి, కొండ ప్రాంతాలు 60%. తిరిగి మళ్ళీ పునరుద్ధరణ చేశారనుకోండి. తదుపరి 1900 మన భారతదేశంలో ప్రధానంగా చెప్పాలంటే మిత్రమా, ఎస్, భారతదేశం లోపల ప్రధానంగా చెప్పాలంటే సో మనకి 1976 సంవత్సరంలో సామాజిక అడవుల కార్యక్రమం జరిగింది. సామాజిక అటవీ కార్యక్రమం. 1972 సంవత్సరంలో వన్యమృగ సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చాం. 73లో ఏప్రిల్ 1వ తేదీ రోజున మనకి కర్ణాటక రాష్ట్రంలోని బాందీపూర్ అనే ప్రాంతం వద్ద మొట్టమొదటి టైగర్ ప్రాజెక్ట్ నిరూపించాం. అలా 72లోనే మనకి జాతీయ జీవం, అప్పటిదాకా సింహం ఉండే,
72 తర్వాత 73 నుంచి 72 నుంచి వెళ్ళి సో మనకు పులి జాతీయ జంతువుగా ప్రకటించారు అంతరించిపోతున్న జంతువులపై అవగాహన పెరగడం కోసం. అలా 1973 ఏప్రిల్ 1న మనకి టైగర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు సుమారు 55 టైగర్ ప్రాజెక్టులు ఉన్నవి. అందులో విస్తీర్ణ పరంగా అతిపెద్ద టైగర్ ప్రాజెక్ట్ రాజీవ్ గాంధీ టైగర్ ప్రాజెక్ట్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో విస్తరించినది. రైట్ సార్. నల్లమల అటవీ క్షేత్రం లేదా అమరాబాద్ అటవీ క్షేత్రం. ఆ తరహాలోనే సో 73, 74 వచ్చేటప్పటికి క్రొకడైల్ ప్రాజెక్ట్ని, 75లో ప్రధానంగా చూస్తే తాబేళ్ల సంరక్షణ కేంద్రం, 76లో సామాజిక అడవుల యొక్క పెంపకాన్ని ఏర్పాటు చేశారు 1976లో. 1980లో అటవీ సంరక్షణ చట్టాన్ని ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఏర్పాటు చేస్తూ వచ్చేటప్పటికి అప్పుడెప్పుడో బ్రిటిష్ వాడు 1894 సంవత్సరంలో అడవులపై హక్కులను తొలగించాడు. మన యొక్క బ్రిటిష్ వారు అడవులపై హక్కులను గిరిజనులకు తొలగించాడు. ఈ అడవులపై హక్కులను కల్పించండి అయ్యా అని చెప్పేసి ఈ అన్ని సంవత్సరాలలో కూడా అన్ని చట్టాల దృష్ట్యా కూడా కొంతవరకు కేంద్రీకరించబడ్డది, అంటే గవర్నమెంట్ తెలియపరచబడ్డది. కానీ 1980 వరకు కూడా అదే తరహాలోనే గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజనులను పట్టించుకోకపోవడం వల్ల 1986వ సంవత్సరం లోపల మనకి కొంత పరిణామ క్రమాలు చోటు చేసుకున్నవి. ఎంత అడవులను పెంచుదామన్నా కూడా అడవులు తరిగిపోతూనే ఉన్నవి. దానికి ప్రధాన కారణము దూర ప్రాంతం వాళ్ళు కాదు, అటవీ ప్రాంతాలను నివసించే గిరిజనులు అనే విషయం దృష్టికి వచ్చి 1988వ సంవత్సరం లోపల 1988 సంవత్సరం నూతన జాతీయ అటవీ విధానాన్ని ఏర్పాటు చేసి ఈ అడవులను సంరక్షించడంలో భాగంగా గిరిజనులకు కూడా భాగస్వామ్యాన్ని పెంపొందించారు. గిరిజనులకు కూడా భాగస్వామ్యము అనేది పెంపొందించడం జరిగింది. అడవులపై హక్కులను కేటాయించలేదు, కేవలం భాగస్వామ్యులను మాత్రం చేశారు. ఏమని? ప్రభుత్వము, అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు ఇద్దరం కలిసి అడవులను అభివృద్ధి పరచాలని చెప్పేసి ఈ యొక్క నూతన జాతీయ అటవీ విధానం తీసుకొచ్చారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పుడు దీన్ని ఏం చేసింది అయ్యా అంటే జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద, JFM అనే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తే మన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు కమాండ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద వీరు తీసుకొచ్చుకున్నారు. కమాండ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉమ్మడి యాజమాన్య అటవీ చట్టం అనే పేరుతో ప్రతిపాదించారు. రైట్ మిత్రమా? ఎస్. ఆ తరహా వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 1972. సో 1972లోనే మనకి వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏర్పాటు చేయబడుతుంది. 76లో సామాజిక అడవుల చట్టం. తిరిగి 1988 సంవత్సరంలో జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత మిత్రమా తిరిగి 2006 సంవత్సరంలో అటవీ హక్కుల చట్టాన్ని ఏర్పాటు చేశారు. ఇగో ఈ 2006 సంవత్సరంలో మనకు గిరిజనులకి అడవులపై హక్కులు అనేవి మళ్ళీ పునరుద్ధరణ చేయడం జరిగింది. కాబట్టి 2006 సంవత్సరం అటవీ హక్కుల చట్టం, 1988 జాతీయ ఫారెస్ట్ మేనేజ్మెంట్ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ లేదా కమాండ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ యాక్ట్, 1952 జాతీయ అటవీ చట్టం, 1976 సామాజిక అడవుల యొక్క పెంపకం, 80లో అటవీ సంరక్షణ చట్టం, 86కి వచ్చేటప్పటికి బయోస్పియర్ రిజర్వ్ను ఏర్పాటు చేసే కార్యక్రమం ఏర్పడింది. రైట్ సార్. ఈ తరహా ఇచ్చిన వారి దృష్ట్యా 1988 జాతీయ అటవీ విధానంలోని లక్షణం ఏది అన్నాడు. జాతీయ అటవీ విధానంలోని లక్షణం ఏది అని పేర్కొన్నాడు. లక్షణం ఏది అనే పేరుతో ప్రతిపాదించాడు. గమనించండి మిత్రమా, అడవుల రక్షణలో గిరిజనుల ప్రజలను భాగస్వామ్యం చేయడం ప్రధాన కర్తవ్యం. రైట్ సార్. ఉమ్మడి అటవీ యాజమాన్యం ఏర్పాటు చేయబడ్డది. అడవుల్లో వాటి చుట్టుపక్కల నివసించే ప్రజలకు లాభసాటి ఉపాధి కల్పించడం జరిగింది. కాబట్టి పైవన్నీ అనేది సరైనవిగా పేర్కొనొచ్చు. పైవన్నీ సరైనవనే ప్రతిపాదన క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా. ఎస్ మిత్రమా రైట్. సో 1927 అనేది మిత్రమా బ్రిటిష్ వారి కాలంలో ఏర్పాటు చేసినటువంటి తాత్కాలిక అటవీ విధానం. అది బ్రిటిష్ వారు ఏర్పాటు చేసింది. 1927లోనే మనకి అడవులపై హక్కులను గిరిజనులకు పూర్తి స్థాయిలో తొలగించి దాన్ని క్రమబద్ధీకరించడం జరిగింది. ఎస్. ఎలిఫెంట్ ప్రాజెక్ట్ 1992లో ఉంటుంది మిత్రమా. ఎస్. మంచు చిరుతపులి ప్రాజెక్ట్ 2009లో ఉంటుంది. ఎస్ సార్ రైట్. నెక్స్ట్ వన్ గమనించండి సార్. 1988లో ఏర్పడ్డ ఉమ్మడి అటవీ యాజమాన్యానికి సంబంధించి సరైనది గుర్తించండి అన్నాడు. మరొకసారి 1988లో ఉమ్మడి అటవీ యాజమాన్యానికి సంబంధించి సరైనది గుర్తించండి. ఇచ్చిన వాటి దృష్ట్యా మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రజా అటవీ యాజమాన్య పేరుతో మార్చింది. సో దీనిలో భాగంగా అటవీ శాఖ స్థానికులు కలిసి చెట్లు నాటుతారు, చిన్న చిన్న అటవీ ఉత్పత్తులను సేకరించడానికి అనుమతిస్తారు. సో కాబట్టి 1988 సంవత్సరంలో మిత్రమా మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని కమాండ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద మార్చింది. సో ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రజా అటవీ యాజమాన్యంగా పేర్కొన్నది. దీనిలో భాగంగా అటవీ శాఖ స్థానికులు కలిసి చెట్లను నాటుతారు. ఈ చెట్ల ద్వారా వచ్చేటువంటి కొన్ని మౌలిక వనరులు ఏవైతున్నాయో వాటిని అటవీ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి జీవనాధారం కోసం ఏర్పాటు చేశారు. అలా 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. అన్నీ సరైనవి కాబట్టి. సో నెక్స్ట్ వన్ మిత్రమా
రక్షిత అడవులకు సంబంధించి తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. ఇస్ ప్రీవియస్ ప్రశ్న మిత్రమా. రక్షిత అడవులకు సంబంధించి తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అని పేర్కొన్నారు. రైట్ మిత్రమా. ఎస్, రక్షిత అడవులకు సంబంధించి తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అని పేర్కొన్నాడు. ఇక్కడ మనం గుర్తించాలి, ఈ 1927వ సంవత్సరంలో బ్రిటిష్ వారు అడవులపై హక్కులను తొలగించిన తర్వాత 1952వ సంవత్సరంలో భారత ప్రభుత్వం జాతీయ అటవీ చట్టాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 1976వ సంవత్సరంలో సామాజిక అడవుల యొక్క పెంపకం ఏర్పాటు చేసిన తర్వాత 1980లో అటవీ హక్కుల చట్టం ఎప్పుడైతే వచ్చిందో అటవీ సంరక్షణ చట్టం, ఈ అటవీ సంరక్షణ చట్టంలో భాగంగా అడవులను 3 రకాలుగా డివైడ్ చేశారు. రైట్ సార్. ఒకటి ప్రధానంగా గమనిస్తే రిజర్వ్డ్ ఫారెస్ట్ అని, రైట్ సార్. రెండోది ప్రొటెక్టింగ్ ఫారెస్ట్ అని, రక్షిత అడవులని. ఒకటి రిజర్వ్డ్ అడవులు, రెండోది ప్రొటెక్టింగ్ ఫారెస్ట్ రక్షిత అడవులని, మూడవది అన్క్లాసిఫైడ్ లేదా అన్రిజర్వ్డ్ ఫారెస్ట్ అని పేర్కొన్నారు. రైట్ సార్. ఒకటి రక్షిత అడవులు, రెండవది రిజర్వ్డ్ అడవులు, మూడవది అన్క్లాసిఫైడ్ విభజించబడిన అడవులు. ఈ ముందులో ప్రధానంగా గమనిస్తే రిజర్వ్డ్ ఫారెస్ట్ అనేది కంప్లీట్గా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది, దానిలోకి ప్రైవేట్ వ్యక్తులకు ప్రవేశం ఉండదు. రైట్ సార్. కంప్లీట్ బాధ్యత అంతా కూడా ప్రభుత్వం ఉంటుంది. రక్షిత అడవులు ఏవైతున్నాయో ఇందులోకి ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి పరోక్షంగా, కానీ ప్రజలకి ఆంక్షలతో కూడినటువంటి ప్రవేశం ఉంటుంది. ఎక్కడ సార్? ప్రొటెక్టింగ్ ఫారెస్ట్లోకి, రక్షిత అడవుల్లోకి. ఈ రక్షిత అడవుల్లోకి ఎక్కువగా అడవులకి నష్టం చేకూర్చకుండా కొంత అటవీ ప్రాంతాల్లో లభించే మౌలిక వనరులను జీవనోపాధి కోసం అడవుల్లో నివసించే గిరిజనులు సేకరించుకోవచ్చు వాళ్ళ జీవనోపాధి కోసం, కానీ ఎక్కువగా తీవ్రమైన నష్టాన్ని చేకూర్చరాదు. అలా కొన్ని ప్రత్యేకమైన ఆంక్షలతో కూడుకున్నటువంటి ప్రవేశం కలిగి ఉండేది, ప్రత్యక్షంగా కొంతవరకు ప్రభుత్వ ఆధీనంలో ఉండేది ప్రొటెక్టింగ్ ఫారెస్ట్ అంటాం, రక్షిత అడవులు. నెక్స్ట్ రిమైనింగ్ అన్రిజర్వ్డ్ ఫారెస్ట్. ఇక వీటిలోకి ప్రభుత్వానికి ఎలాంటి అనుమతి ఉండదు మిత్రమా. అటవీ ప్రాంతాల్లో నివసించేటటువంటి ప్రజలకి సర్వహక్కులు కలిగి ఉండేవి అన్రిజర్వ్డ్ ఫారెస్ట్. ఇక్కడ గమనిస్తే ఈ రిజర్వ్డ్ ఫారెస్ట్ ఎక్కువ ఉంటుంది పర్సంటేజ్, అన్రిజర్వ్డ్ ఫారెస్ట్ ఇంకా ప్రొటెక్టివ్ ఫారెస్ట్ తక్కువ ఉంటుంది. ఈ అన్రిజర్వ్డ్ ఫారెస్ట్ చాలా తక్కువ ఉంటుంది, వెరీ లీస్ట్ ఏరియా. రైట్ సార్. ఈ అన్రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియాలోనే మన వాళ్ళు ఎక్కువ మొత్తంలో పోడు వ్యవసాయం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ గమనించాలి, రక్షిత అడవులకు సంబంధించి తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అని పేర్కొన్నాడు. తప్పుగా ఉన్నదాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్, ఇక్కడ చూస్తే స్వంత అవసరాలకు అటవీ ఉత్పత్తులను సేకరించుకోవచ్చు. రైట్ సార్. నెక్స్ట్ పశువులను మేపుకోవచ్చు, కానీ వాటి సంఖ్యపై పరిమితి కలదు. నెత్తి మీద కట్లె మోపును తీసుకెళ్ళొచ్చు, చిన్న చిన్న అటవీ జంతువులను వేటాడొచ్చు. రైట్ సార్. ఎస్, అన్నీ చెప్పింది వాళ్ళు లాస్ట్కి ఇక్కడికి వచ్చిందన్నమాట మళ్ళీ. రైట్ మిత్రమా. ఇచ్చిన వాటి దృష్ట్యా రక్షిత అడవులు అంటేనే గుర్తుపెట్టుకోండి సార్, రక్షించడం. ఏం రక్షించాలి? చిన్న చిన్న వన్యమృగాలను రక్షించాలి, ఎక్కువ మొత్తంలో తీవ్రమైన నష్టాన్ని చేకూర్చకూడదు అక్కడ. రైట్ సార్. సో కాబట్టి ఈ అన్నీ సరైనవే. ఈ అడవులకు సంబంధించి తప్పుగా ఉన్నదాన్ని గుర్తించమన్నాడు. తప్పుగా ఉన్న దానిలో చిన్న చిన్న అటవీ జంతువులని వేటాడకూడదు. రైట్ సార్. మనోడు వేటాడవచ్చు అన్నాడు. కాబట్టి ఈ 4th ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. ఎస్, వెరీ నైస్ మిత్రమా. రైట్ సార్. వన్స్ నెక్స్ట్, ఏ భూమధ్య రేఖ ప్రాంతాలైన కేరళ, అండమాన్లలో సతతహరిత అడవులు ఉన్నాయి? భూమధ్య రేఖ ప్రాంతాల్లో వార్షిక వర్షపాతం అధికంగా ఉంటుంది అన్నాడు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని ఆన్సర్ గుర్తించండి అయ్యా. భూమధ్య రేఖ ప్రాంతాలైనటువంటి కేరళ రాష్ట్రంలో కానీ అండమాన్ నికోబార్ దీవిలో కానీ సతత హరిత అడవులు ఉన్నాయట. ఏ అడవులు ఉన్నాయి సార్? సతత హరిత అడవులు ఉన్నాయి. ఆర్ భూమధ్య రేఖ ప్రాంతాలలో వార్షిక వర్షపాతం అధికంగా ఉంటుంది అన్నాడు. ఈ ఇచ్చిన వాటి దృష్టి ఒకసారి ఆన్సర్ గుర్తించండి అయ్యా. ఎస్ మిత్రమా. దీన్ని బట్టి మీరు చేసేటటువంటి ప్రతిపాదన ఏంటో తెలుసుకోవచ్చు మనం. రైట్ మిత్రమా. సతత హరిత అరణ్యాలు అన్నాడు. సతత హరిత మీన్స్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని అర్థం. సతత హరిత అంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. రైట్ మిత్రమా. సో ఎక్కడైతే సగటు వార్షిక వర్షపాతం 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ మొత్తంలో ఉంటుందో, 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వార్షిక వర్షపాతం ఉండి, సో 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వార్షిక వర్షపాతం ఉండాలి. సముద్ర మట్టానికి అవి 500 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉండాలి. 500 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉండడం అంటే పీఠభూములు అన్నమాట. పీఠభూములు లేదా కొండ ప్రాంతాలు అంటే కొండ ప్రాంతాలు పీఠభూములై ఉండి అందులో 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వార్షిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో భూమి లోపల వాటర్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది, నీటి సాంద్రత ఎక్కువ ఉంటుంది. నీటి సాంద్రత భూమి లోపల ఎక్కువ ఉన్నప్పుడు వృక్షాలు ఎప్పుడూ కూడా ఎలా ఉంటాయి సార్? పత్రాలని పూర్తిగా కలగజేసుకొని ఈ వృక్షాలు అనేవి ఎల్లప్పుడూ కూడా మనకి పచ్చగా కనిపిస్తాయి. ఎలా కనిపిస్తాయి మిత్రమా? పచ్చగా కనిపిస్తాయి. మరి పచ్చగా కనిపించేటటువంటి ఈ యొక్క వృక్షాల నిమిత్తం వన్స్ గమనిస్తే ఆకులు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాయి కాబట్టి వాటిని
సతత హరిత అరణ్యాలు అన్నాం. ఎప్పుడు పచ్చగా ఉండే అరణ్యాలు సతత హరిత అరణ్యాలు అన్నాం. ఈ సతత హరిత అరణ్యాలు మరి ఎప్పుడు పచ్చగా ఉండే ప్రాంతాల దృష్ట్యా భూమధ్య రేఖకు దగ్గర, భూమధ్య రేఖకు ఇరువైపులో ఉన్న ప్రాంతాల్లో అధికంగా వర్షపాతం కురుస్తుంది. అందులో మన భారతదేశంలో అయితే కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలైన పశ్చిమ కనుమలు, అండమాన్ నికోబార్ దీవులు, ఈశాన్య భారతదేశం. భారతదేశంలో 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు పశ్చిమ కనుమలు, అండమాన్ నికోబార్ దీవులు, ఈశాన్య భారతదేశం. ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ వర్షపాతం కురుస్తుంది. ఈ ప్రాంతాల్లో సముద్ర మట్టం కంటే 500 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తైన భూభాగాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతాల్లో అధిక మొత్తంలో సతత హరిత అరణ్యాలు కనిపిస్తున్నాయి. రైట్ సార్. ఆ తరహా మరి భూమధ్య రేఖ ప్రాంతాల్లో వార్షిక వర్షపాతం అధికంగా ఉంటుంది. ఈ రెండు భూమధ్య రేఖ ప్రాంతాలే, కేరళ కానీ అండమాన్ నికోబార్ దీవులు కానీ. కాబట్టి ఏ అనేది సరైనది, ఆర్ సరైనది. ఆర్ అనేది ఏకు సరైనటువంటి వివరణ కూడా ఇస్తుంది. కావున ఫస్ట్ వన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ సార్. ఇక తక్కువ వర్షపాతం, అప్పుడప్పుడు వర్షపాతం మాత్రమే సంభవించేటువంటి ఏరియాలు ఏవైతే ఉంటాయో అందులో ముఖ్యంగా గమనిస్తే మిత్రమా, సాధారణ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు 70 సెంటీమీటర్ల నుంచి 100 సెంటీమీటర్ల వరకు, రిమైనింగ్ 100 నుంచి 200 సెంటీమీటర్ల మధ్య వార్షిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలలో భూమి లోపల నీటి సాంద్రత తక్కువగా ఉంటుంది. భూమి లోపల నీటి సాంద్రత తక్కువగా ఉన్నప్పుడు మొక్కలు శరదృతువు వచ్చేటప్పటికి భూమి లోపల నీరు ఉండదు. నీరు ఉండకపోవడం వల్ల వృక్షాలు తమంతర తాముగా ఏం చేస్తాయి సార్, తమంతర తాముగా ఈ పత్రాలకి సాధారణంగా వృక్షాలన్నీ కూడా ఏం చేస్తాయి సార్ అంటే, వృక్షాలన్నీ కూడా ఏం చేస్తాయి సార్, డే టైంలో సూర్యుని నుంచి వచ్చే కాంతిని దాంతోపాటుగా కార్బన్ డైఆక్సైడ్ రిసీవ్ చేసుకొని నీటి సమక్షంలో కిరణజన్య సంయోక్రియ ఫోటోసింథసిస్ ప్రక్రియ జరుపుతూ రాత్రి సమయంలోకి వచ్చినప్పటికీ పిండి పదార్థం తయారు చేస్తుంది. డే టైంలో పిండి పదార్థాలను డే టైంలో తయారు చేసి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. రాత్రి సమయంకి వచ్చేటప్పటికి వేర్ల ద్వారా నీరు మొక్కకు సంబంధం లేకుండా, మొక్కకు భాగస్వామ్యం లేకుండా, మొక్కకు సంబంధం లేకుండా, అసలు మొక్క ఏం చేయకుండా నీరే వేర్ల ద్వారా, మొక్క యొక్క వేర్ల ద్వారా పైకి ఎగబాకుతూ ఉంటుంది. చెట్టు యొక్క అన్ని కొమ్మల్లోకి ఎగబాకుతుంది. అన్ని కొమ్మల్లోకి ఎగబాకి ఈ పత్ర రంధ్రాల గుండా కొంత నీటిని అనేది కోల్పోతూ ఉంటుంది. పత్ర రంధ్రాల గుండా కొంత నీటిని కోల్పోతుంది. ఇగో ఈ పత్ర రంధ్రాల గుండా కోల్పోయేటటువంటి నీరు మనకు పత్రం పైన గోళాకారపు బిందువులుగా కనిపిస్తుంది. ఈ గోళాకారపు బిందువులుగా కనిపించే నీటిని గోళాకార బిందువులుగా ఎందుకు కనిపిస్తుంది అంటే తలతన్యతా ధర్మం అని. అలా నీటిని కోల్పోయే ప్రక్రియని బాష్పోత్సేక ప్రక్రియ అంటాం. దీన్నే ప్రధానంగా ఫోటోసింథసిస్ ప్రక్రియ అంటాం. ఈ ఫోటోసింథసిస్ ప్రక్రియ ఎప్పుడు వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో ఉంటుంది, అప్పుడప్పుడు అక్కడక్కడ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో కూడా ఉంటుంది. కానీ అక్కడక్కడ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలలో ఈ ఫోటోసింథసిస్ ప్రక్రియ నీటి సాంద్రత ఎప్పుడైతే భూమి లోపల తగ్గిపోతుందో, తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలలో నీటి సాంద్రత శరదృతువు వచ్చేటప్పటికి మనకి శరదృతువు అంటే అక్టోబర్ నవంబర్ మాసాలకు వచ్చేటప్పటికి నీటి సాంద్రత తగ్గిపోయి పత్రాలని కోల్పోతుంది. మొక్క ఈ బాష్పోత్సేకం అనే ప్రక్రియను నియంత్రించడం కోసం తన శరీరంలో జిబ్బరీలను ఉత్పత్తి చేసుకొని ఈ పత్రం యొక్క మొదటి భాగంలో గీటును ఏర్పరచుకుంటుంది. ఆ గీటు వల్ల పత్రంలో ఉండే ప్రోటీన్, ప్రీవియస్ ప్రశ్న, మొక్కల యొక్క పత్రహరితంలో ఉండేటటువంటి ప్రోటీన్ క్లోరోఫిల్ లోపించి అది పసుపు రంగులోకి మారి పత్రాన్ని కోల్పోతుంది. పత్రాలన్నీ కోల్పోయి తిరిగి కొత్త పత్రాలని పొందడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఆ సమయంలో వృక్షాలన్నీ బోడుబారిపోయి ఉంటాయి. కాబట్టి అలాంటి వృక్షాలతో కూడుకున్న అరణ్యాలని ఆకురాల్చ అరణ్యాలని డెసిడ్యూయస్ ఫారెస్ట్ అని పేర్కొంటాం. భారతదేశంలో ఉష్ణమండల ప్రాంతానికి చెందిన ఆకురాల్చ అరణ్యాల విస్తీర్ణం ఎక్కువ ఉంది. ఈ ఆకురాల్చ అరణ్యాలు లభించే కలప మెత్తడిది, అందుకనే దీనికి వాణిజ్య విలువ ఎక్కువ. అనేక రకాలుగా మానవుడు వినియోగిస్తున్నాడు. నాడు పొరుగు దేశాల వాళ్ళు, ఐరోపా వాళ్ళు మన భారతదేశానికి రావడం, 200 సంవత్సరాల కాలం పాటు ఇంగ్లాండ్, బ్రిటిష్ వాడు మన భారతదేశాన్ని పరిపాలించడానికి ప్రధాన కారణం ఈ తరహా వృక్ష సంపద ఎక్కువ మొత్తంలో విసించడమే. ఈరోజు భారతదేశంలో చూస్తే గతంలో మనకు సినిమా వచ్చింది పుష్ప అని, రైట్ సార్. అందులో ఎర్ర చందనం అని పేర్కొంటాం, రెడ్ శాండిల్. ప్రపంచంలో ఎక్కడా లభించని విధంగా శేషాచలం కొండలు సముద్ర మట్టానికి 900 కంటే ఎక్కువ మీటర్ల ఎత్తులో ఉండి తేమ అధికంగా ఉండి లాటరైట్ నేలలో మాత్రమే సాగు చేసే పంట అది. అలాంటి ఆ ఉష్ణోగ్రత, అలాంటి నేలల యొక్క స్వభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఉంది. అలా అరుదుగా లభించే కలప మన భారతదేశంలో నంబర్ ఆఫ్ ఉంది. ఆ కలపకి విదేశాల్లో ఎక్కువ వాణిజ్య విలువ ఉండడం వల్ల బ్రిటిష్ వాడు భారతదేశంలో స్థిర స్థావరాలను ఏర్పాటు చేసుకొని భారతదేశంలో ఉన్న ఈ కలపను తరలించడం కోసమే రవాణా వ్యవస్థను అభివృద్ధి పరిచాడు. రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేశాడు, ఓడరేవులను ఏర్పాటు చేశాడు. ఆ విధంగా ట్రంక్ రోడ్లను ఏర్పాటు చేసి దేశంలో ఉన్న మొత్తం సహజ వనరులు మొత్తం కూడా కొల్లగొట్టాడు. ఎవడు సార్? బ్రిటిష్ వాడు. అందుకే మొదటి రైల్వే ట్రాక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వేశాడు? ముంబై టు తానే మధ్యలో వేశాడు. ముంబై అనేది
ఒక ఓడరేవు, ఆ ఓడరేవు ప్రాంతం నుంచి ముందుకు పశ్చిమాసియా దేశాలకు వెళ్ళేవాడు. ముంబాయి ఓడరేవుని పశ్చిమాసియా దేశాల ప్రజల నుంచి ఎక్కువ మొత్తంలో రాకపోకలకు అనుకూలంగా ఉంది కాబట్టి ముంబాయి ఓడరేవుని భారతదేశం యొక్క ముఖద్వారం అని పేర్కొన్నాం. రైట్ సార్. ఆ తరహా గేట్వే ఆఫ్ ఇండియా అంటే ముంబాయి ఓడరేవు అన్నాం. ఇలా ఆకురాల్చరణ్యాలంటే అప్పుడప్పుడు వర్షపాతాన్ని పొందే ప్రాంతాలై ఉండాలి, ఆకురాల్చుకున్నాం. రైట్ సార్. ఈ తరహా ఆకురాల్చరణ్యాలు కర్కటరేఖ మకరరేఖ ఉత్తర దక్షిణాలుగా విస్తరించినవి. రైట్ సార్. ముఖ్యంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో టేకు అనేది ఉష్ణమండల ఆకురాల్చరణ్యాలకు సంబంధించినది. మొన్న గ్రూప్ 1 ఫిలిమ్స్లో వచ్చిన సవర్ణ ప్రాంతానికి చెందిన అడవులు కూడా ఇగో ఈ రకానికి చెందినవి. రైట్ మిత్రమా. తెలంగాణ రాష్ట్రంలో అడవులు ఆ రకానికి చెందినవనే పేర్కొన్నాడు ఆయన, దాన్ని పరిగణలో తీసుకోవాలి. క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఫస్ట్ వన్ మిత్రమా. ఇస్ ఇట్ క్లియర్? రైట్ సార్. ఎస్. ఒక ప్రశ్న సార్, మానవుని యొక్క చర్మంలో ఉండేటటువంటి ప్రోటీన్ ఏంటి? ఇంకో ప్రశ్న సార్, పాలు తెలుపు రంగులో ఉండడానికి కారణమయ్యే కారకం ఏంటి? పాలు తెలుపు రంగులో ఉండుటకు కారణమయ్యేటటువంటి కారకం, పాలు తెలుపు రంగులో ఉండే కారణమయ్యే కారకం. ప్లీజ్ కామెంట్. రైట్ సార్. కామెంట్లో ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైనది గుర్తించండి అయ్యా. క్రింది వాటిలో సరైనది గుర్తించండి. దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో వస్త్ర పరిశ్రమ యొక్క వాటా 1.4% ఉంది. ఎస్ మిత్రమా. భారతదేశం యొక్క పారిశ్రామిక ఉత్పత్తి లోపల వస్త్ర పరిశ్రమ యొక్క వాటా 1.4% విస్తరించిందట. రైట్ సార్. ఎస్. 1.4% అని పేరు, సారీ 14% విస్తరించింది. ఎస్ మిత్రమా. ఇక్కడ 14% అనేది విస్తరించింది సార్. నెక్స్ట్, విదేశీ మారక ద్రవ్యం ఆదాయంలో 24.6% విస్తరించింది. విదేశీ మారక ద్రవ్యంలో 24.6% విస్తరించింది. వస్త్ర పరిశ్రమ నుండే లభిస్తుంది. స్థూల జాతీయోత్పత్తిలో 4% వస్త్ర పరిశ్రమ నుండే లభిస్తుంది. రైట్ మిత్రమా. గమనించాలి, భారతదేశంలో విజయవంతమైన ఆధునిక వస్త్ర పరిశ్రమకు 1854 సంవత్సరంలో ముంబాయి నగరంలో ప్రారంభించారు. 1854 సంవత్సరం ముంబాయిలో ప్రారంభించాం మిత్రమా వస్త్ర పరిశ్రమని. దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో 14% వాటాను కలిగి ఉండి, విదేశీ మారక ద్రవ్యం ఆదాయంలో 24.6% వాటాను కలిగి ఉండి, స్థూల జాతీయోత్పత్తిలో 4% వాటాను పంచుకుంటున్నది వస్త్ర పరిశ్రమని. సో కాబట్టి పైవన్నీ కూడా సరైనవనే పేర్కొనొచ్చు. ఫోర్త్ వన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. వస్త్ర పరిశ్రమని ఇప్పటి వరకు భారతదేశంలో చూస్తే ముంబాయి, అహ్మదాబాద్, గుజరాత్ రాష్ట్రంలోని ముంబాయి ప్రాంతము, అదే మాదిరిగా అహ్మదాబాద్లో విస్తరించినవి. ఇలాంటి వస్త్ర పరిశ్రమలు అధిక మొత్తంలో ఉన్న ప్రాంతం ఏదే అంటే ఇంగ్లాండ్ దేశంలోని మాంచెస్టర్ అనే ప్రాంతం. అలా మాంచెస్టర్ అనేటటువంటి ప్రాంతం ఇంగ్లాండ్లో ఏ మాదిరిగా అయితే అనేక రకాల వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధిగాంచినదో ఆ తరహాలో మనకి మహారాష్ట్రలో ఉన్న ముంబాయి పట్టణంతో పాటు అహ్మదాబాద్ పట్టణం ఏదైతుందో, అహ్మదాబాద్ పట్టణం గుజరాత్ రాష్ట్రంలోని ఈ అహ్మదాబాద్ పట్టణంలో ఎక్కువగా వస్త్ర పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి అహ్మదాబాద్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని పేర్కొన్నాం. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా. అహ్మదాబాద్ పట్టణాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటే మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియాగా పిలువబడుతున్నది కోయంబత్తూర్, మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియాగా పిలువబడుతున్నది కాన్పూర్. మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా కాన్పూర్, మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియాగా పిలువబడుతున్నది కోయంబత్తూర్, తమిళనాడులో ఉంటుంది. మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతున్నది అహ్మదాబాద్. ఇంగ్లాండ్లో ఎక్కువగా ఉన్ని పరిశ్రమలకు, వస్త్ర పరిశ్రమలకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. ఆ ప్రాంతంతో దీన్ని పోల్చుకొని మనం ఈరోజు ఈ విధంగా పేర్కొన్నాం. రైట్ సార్. ఎస్. ఆ తరహా వన్స్ గమనిస్తే మిత్రమా, భారతదేశంలో ఎక్కువ మొత్తం. రైట్ సార్. భారతదేశంలో ఉన్నటువంటి వస్త్రాలలో నూలు ఎక్కువగా జపాన్ దేశానికి ఎగుమతి చేయబడుతుంది. మన భారతదేశం నుంచి ఎక్కువగా నూలు జపాన్. ఇది కూడా ప్రీవియస్ ప్రశ్న మిత్రమా, ప్రతిపాదనలో జపాన్కి ఎక్కువ ఎగుమతి చేయబడుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైనది గుర్తించండి. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ ఫాస్ట్. జనపనార మిల్లు 1859 రిష్ట్రా వద్ద ఏర్పాటు చేస్తాం మిత్రమా. జనపనార మిల్లును 1859లో ఏర్పాటు చేసాం, రిష్ట్రా, పశ్చిమ బెంగాల్లోని. రైట్ మిత్రమా. నెక్స్ట్, నూలు మిల్లు, నూలు పరిశ్రమ. గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. నూలు పరిశ్రమ సంబంధించి మొదటి నూలు మిల్లును 1854లో ముంబాయిలో ఏర్పాటు చేశారు. మొదటి జనపనార పరిశ్రమ 1859లో రిష్ట్రా, కోల్కతా వద్ద ఏర్పాటు చేశారు. మొదటి సిమెంట్ పరిశ్రమ 1904 ప్రాంతం. మొదటి సిమెంట్ పరిశ్రమ 1904 సంవత్సరం లోపల మనకి చెన్నైలో ఏర్పాటు చేయడం జరిగింది. రైట్ మిత్రమా. ఎస్. పంచదార పరిశ్రమలు ఎక్కువ మొత్తంలో అయితే మహారాష్ట్రలో ఉంటాయి మిత్రమా. రిమైనింగ్ ఇచ్చిన వాటి దృష్ట్యా అన్నీ సరైనవే కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ సార్. ఎస్. వెరీ నైస్. నెక్స్ట్ వన్, ఇది మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్ మిత్రమా. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పాఠ్యాంశంలోని ప్రశ్నలు ఎలా ఉన్నాయో దానికి 10 రెట్లు కొంత అర్థవంతంగా మీకు సబ్జెక్ట్ ఎక్కువ మొత్తంలో రిసీవ్ చేసుకునే విధంగా, కొంత మీ దగ్గర సబ్జెక్ట్ రివిజన్ చేసే విధంగా మన స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది, ఎగ్జిట్ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది. ఈ స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్లో కూడా మిత్రమా కంప్లీట్గా ఇప్పటికి 170+ టెస్ట్లు ఉన్నవి, ఒక 10 పైచీలకు గ్రాండ్ టెస్ట్ ఉన్నవి. ఇందులోనే 6వ తరగతి నుంచి వెళ్ళి 10 ఇంటర్మీడియట్ వరకు లింక్ చేసుకుంటూ క్విక్ రివిజన్ టాపిక్స్, క్విక్ రివిజన్ సోషల్ కంటెంట్ PDF ఉంది.
అది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు మిత్రమా. ఈ కోర్స్ని మీరు ఒక 10 రోజుల ముందు, మీ ఎగ్జామ్కి ఒక 10 రోజుల ముందు, సో పర్ఫెక్ట్గా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి సార్, ఒక 10 days ముందు కనుక ఈ కోర్స్ మీ చేతిలో ఉండి ఓ 10 days దీనికి టైం కేటాయించండి తప్పకుండా. 2 days 2 hours. సో రోజు ఒక 2 గంటలు ప్లాన్ చేసుకోండి. 2 గంటలు ఈ టెస్ట్ సిరీస్కి హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ 2 గంటల్లో మీరు ఎంతైతే చదువుతారో ఓ 2 రోజులు జాగ్రఫీ, 2 రోజులు హిస్టరీ, 2 రోజులు క్వాలిటీ సివిక్స్, 2 రోజులు ఎకానమీ, తర్వాత 3 రోజులు పిఐ, 3 రోజులు సోషల్ మెథడాలజీ, తర్వాత జీకే కరెంట్ అఫైర్స్. అట్లా వీలు దొరికినప్పుడు రాసుకుంటూ లాస్ట్ ఎండ్ ఆఫ్ ద సెషన్లో గ్రాండ్ టెస్ట్ ఇచ్చుకుంటూ పోయే ప్రయత్నం చేయండి. సో 100% డిఎస్సి క్రాక్ చేయడానికి ఈ టెస్ట్ సిరీస్ చాలా యూజ్ఫుల్ అవుతుంది. రైట్ సార్, మొత్తం కవర్ చేస్తూ తీసుకొచ్చాం టెస్ట్ సిరీస్ని. రైట్ మిత్రమా, సో అందరూ ఉపయుక్తం చేసుకుని మిత్రమా. ఆల్ వ్యూయర్స్, నెక్స్ట్ రిమైనింగ్ ఇది కోర్స్ 499 రూపీస్కి అందుబాటులో ఉంటుంది. ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేయండి మిత్రమా, అందులో ఇది కనిపిస్తుంది. రైట్ సార్, నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్ మన ఏపీ వారికి కూడా ఏర్పాటు చేసాం సార్. ఏపీ వారికి కూడా ప్రణాళికబద్ధంగా ఏర్పాటు చేసాం అప్ టు డిఎస్సి వరకు, టెట్ మరియు డిఎస్సి రెండింటికి ఉపయుక్తమయ్యే విధంగా అందరూ ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎస్ సార్, హెచ్జిటి వారికి 299 రూపీస్ కోర్సే ఉంటుంది మిత్రమా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ మిత్రమా, జనపనార పరిశ్రమకు సంబంధించి తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. జనపనార పరిశ్రమకు సంబంధించి తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అయ్యా. జనపనార వస్తువుల ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నది. జనపనార పరిశ్రమ 1859వ సంవత్సరంలో బెంగాల్లోని రిష్ట్రా వద్ద స్థాపించాం. జనపనార పరిశ్రమ అనేది ఎక్కువ మొత్తంలో ఏ ప్రాంతాల్లో విషయించో గుర్తుపెట్టుకోవాలి. రైట్ సార్, నెక్స్ట్ అదే మాదిరిగా జనపనార ఉత్పత్తిలో మన యొక్క భారతదేశంతో పాటు పక్కనున్న బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ ప్రాంతాలు ఎక్కువ మొత్తంలో, బ్రెజిల్, ఫిలిప్పీన్స్ భారతదేశంతో కొంతవరకు బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ ప్రాంతాలు భారతదేశంతో పోటీతత్వాన్ని ఎదుర్కొంటున్నవి. అలా జనపనార వస్తువుల ఉత్పత్తిలో ప్రపంచంలో, జనపనార వస్తువులు అన్నాం, వస్తువుల ఉత్పత్తి, జనపనార వస్తువుల ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. కానీ జనపనార ఉత్పత్తిలో బంగ్లాదేశ్ మొదటి స్థానంలో ఉంది. జనపనార వస్తువుల ఎగుమతిలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. ఎగుమతి లోపట. రైట్ సార్, ఎగుమతిని ఎక్కువగా బంగ్లాదేశ్. జనపనార పరిశ్రమ మహానది తీర ప్రాంతం అన్నాడు. జనపనార పరిశ్రమ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా పట్టణం యొక్క సరిహద్దు ప్రాంతం హూగ్లీ నది పరివాహక ప్రాంతంలో ఉంది. ప్రీవియస్ ప్రశ్న, హూగ్లీ నది ఏ నది యొక్క ఉపనది అని అడిగాడు. హూగ్లీ నది ప్రీవియస్ ప్రశ్న మిత్రమా, దామోదర్ నది ఏ నది యొక్క ఉపనది అని పేర్కొన్నాడు. దామోదర్ నది ఏ నది యొక్క ఉపనది. దామోదర్ ఏమంటే సార్ బెంగాల్ దుఃఖదాయిని అంటాం, సారో ఆఫ్ బెంగాల్గా పేర్కొన్నాం. సారో ఆఫ్ బెంగాల్గా పిలువబడుతున్నది దామోదర్ నది. ఈ దామోదర్ నది హూగ్లీ నది యొక్క ఉపనదిగా పేర్కొనొచ్చు. రైట్ సార్, ఎస్ సార్. ఇక్కడ జనపనార వస్తువుల ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానం అనేది మన భారతదేశం గురించే మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. రైట్ సార్, పరిశ్రమలు అనే పాఠ్యాంశం మన భారతదేశానికి చెందినది మాత్రమే. భారతదేశంలో ఎక్కడెక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసాం, భారతదేశం ఏ తరహాలో ఉందని పేర్కొన్నాడు. యాజ్ పర్ టెక్స్ట్ బుక్ ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం చూస్తే రైట్ సార్, కొంచెం క్లారిటీ నిమిత్తం మొదటి స్థానంలో ఉన్నది భారతదేశం గురించే మాట్లాడుతున్నాం అనమాట. కాబట్టి భారతదేశం దృష్టి ఆన్సర్ పెడుతున్నాం. రైట్ సార్, ఎస్. పశ్చిమ బెంగాల్లోని హూగ్లీ నది ఒడ్డున విస్తరించిన మిత్రమా ఈ యొక్క ప్రాంతం. కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది సరైనది కాదు. కాబట్టి సంబంధించి తప్పుగా ఉన్నది ఏదైనా అంటే థర్డ్ ఆప్షన్ తప్పుగా ఉన్నదని పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా, ఎస్. బెంగాల్ దుఃఖదాయినిగా పిలువబడుతున్నది దామోదర్ నది. బీహార్ దుఃఖదాయిని, భారత దుఃఖదాయిని కోసీ నది. అస్సాం దుఃఖదాయినిగా పిలువబడుతున్నది ప్రధానంగా బ్రహ్మపుత్ర నది. భారతీయ నదుల దుఃఖదాయిని కూడా బ్రహ్మపుత్ర నది. ఆంధ్రప్రదేశ్ దుఃఖదాయినిగా పిలువబడుతున్నది బుడిమేరు. ఒడిశా దుఃఖదాయినిగా పిలువబడుతున్నది బ్రాహ్మణి నది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ దుఃఖదాయినిగా పిలువబడుతున్నది మూసీ నది అని పేర్కొనొచ్చు. ఏం సార్, మూసీ నది అని పేర్కొంటున్నాం. రైట్ మిత్రమా. సో నెక్స్ట్ వన్, పంచదార పరిశ్రమకు సంబంధించి సరైనది గుర్తించండి. పంచదార పరిశ్రమ, సో ప్రపంచంలో పంచదార ఉత్పత్తిలో మన భారతదేశం 2వ స్థానంలో ఉంది. రైట్ మిత్రమా, ఎస్. అదే మాదిరిగా బెల్లం కానీ కండసారి ఉత్పత్తిలో మన దేశం మొదటి స్థానంలో ఉంది. అత్యధికంగా పంచదార పరిశ్రమలు ఉత్తరప్రదేశ్లో కలవన్నాడు. ఇక్కడ గమనించాలి, మనకి ప్రధానంగా గమనించినట్లయితే మిత్రమా, ఎస్, మనకి మహారాష్ట్రలో చెరుకు సాగు ఎక్కువ మొత్తంలో విస్తరించిన మిత్రమా. కానీ ఇక్కడ చెరుకును సాగు ఎక్కువ మొత్తంలో కలిగి ఉన్నదైతే మహారాష్ట్ర. పంచదార సహకార రంగంలో అభివృద్ధి చెందిన ఉన్నవి. ఇక్కడ పంచదార పరిశ్రమలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికంగా కలవు. కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ మిత్రమా. అన్ని సరైనవే. రైట్ సార్, ఎస్. నెక్స్ట్ వన్, ఎస్, ఇది ఈవినింగ్ స్టార్ బ్యాచ్ మిత్రమా. ఇప్పటికీ జాగ్రఫీ పరంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ని క్రాక్ చేయడంలో జాగ్రఫీ ఎక్కువ వెయిటేజ్ వర్తిస్తుంది మిత్రమా. ఎస్ఏ సోషల్ లోపల సోషల్ కంటెంట్ అనేది మనకు 88 ప్రశ్నలు 44 మార్కులు ఉంటే మీరు గమనించండి, గత పూర్వ ప్రశ్నపత్రాల దృష్ట్యా మనం రాసిన టెట్ నిమిత్తం కూడా జాగ్రఫీకి ఎక్కువ వెయిటేజ్,
అదే మాదిరిగా హిస్టరీ కూడా, జాగ్రఫీ హిస్టరీ అనేవి కొంచెం ఎక్కువ వెయిటేజ్ వర్తిస్తవి. తర్వాత సివిక్స్ ఎకానమీ అనేవి ఉంటుంది, రైట్ సార్. ఇందులో ఈ జాగ్రఫీ విషయంలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ కంప్లీట్ కంటెంట్ని విత్ కంప్లీట్ పీడిఎఫ్ని, రైట్ సార్, హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ క్విక్ రీజన్ పీడిఎఫ్ ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాంటి ఈ కోర్స్ని 299 రూపీస్కి మనం అందుబాటులో తీసుకొచ్చాం మిత్రమా. ఈ కోర్సు ఇప్పటికీ ఇంకా జాగ్రఫీలో మీకు ఎక్కువ మొత్తంలో పూచికత్తు లేకుండా, ఈ భూగోళ శాస్త్రం చూస్తే లోపల బుగులు పుడుతుంది అనే మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బుగులు లేకుండా తప్పకుండా మనకు భూగోళ శాస్త్రంపై ఏ ప్రాంతంలో ఎక్కడి నుంచి క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ గుర్తించే విధంగా మిమ్మల్ని రూపొందిస్తుంది ఈ కోర్స్. అలాంటి 299 రూపీస్ కోర్సులో ఇంటర్మీడియట్ వరకు కంటెంట్ ఉంది మిత్రమా, ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో కరెంట్ జాగ్రఫీ అంశాలను బోధించడం కూడా జరుగుతుంది మీ ఎగ్జామ్ వరకు, రైట్ మిత్రమా. ఎస్, నెక్స్ట్ అదే తరహాలోనే టెస్ట్ సిరీస్ అనేది 499 రూపీస్ అందుబాటులో ఉంటుంది మిత్రమా. ఎస్, 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఈ తర్వాత డిఎస్సి, తర్వాత జాబ్ క్యాలెండర్ గుర్తుపెట్టుకోండి అవన్నీ కూడా, రైట్ సార్. ఎస్, ఏపీకి లైవ్ 100% ఏపీకి కూడా లైవ్ క్లాసెస్ ఏర్పాటు చేశాను మిత్రమా. 299 రూపీస్ కోర్స్కి జాగ్రఫీ లైవ్ క్లాస్ ఏర్పాటు చేశాను, ఉంది, కోర్స్ ఉంది. రిమైన్ టెస్ట్ సిరీస్ ఏపీ వారికి టెస్ట్ సిరీస్ కూడా ఏర్పాటు చేశాను. 599 రూపీస్ కోర్స్కి అన్ని సబ్జెక్టు పైన ఉపయుక్తం చేసుకోండి సార్. ఎస్, నెక్స్ట్ రైట్ మిత్రమా. మధుకర్ గారు, ఎస్, దాంతో సంబంధం లేదు సార్ మిత్రమా మనకి. ఎస్, మిత్రమా ఒకటి కాన్సెప్ట్ ఏంటంటే యాప్ యొక్క మౌలిక వృద్ధి కోసం మాత్రమే అన్ని ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. ఒక 200 వరకు ఎగ్జామ్స్ ఏర్పాటు చేసి ఒక్కో ప్రశ్నపత్రంలో 50 నుంచి 60 ప్రశ్నలు ఏర్పాటు చేసి మనకి ఈ తరహాలో ముందు తీసుకొచ్చి ఆ 499 రూపీస్ కోర్స్ అనేది కూడా నన్ను అడిగితే మిత్రమా కొంత ఆర్థిక పరంగా మన భారం పడ్డది. అందుకని చెప్పేసి ఎక్కువ మంది షేర్ చేయలేకపోయారు మన వాళ్ళు. అంటే కోర్సు టెస్టులు బాగున్నవి, మాకు కాంపిటీషన్ అవుతుంది అని చెప్పేసి డైరెక్ట్ మనకు ఓపెన్ చెప్పడం వల్ల ఏపీ వారి కోసం అలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఉండడం కోసమే వాళ్ళకి 599 రూపీస్, అందులో వీడియో ఎక్స్ప్లెనేషన్ ఏర్పాటు చేస్తూ మిత్ర బృందం ద్వారా కొంత 799 మార్చబోతున్నాం. ఫస్ట్ 100 మెంబర్స్కి 599 రూపీస్, అదే మెయిన్ కాన్సెప్ట్, రైట్ సార్. అది ఉపయోగం చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మధుకర్ గారు ఒకసారి కాల్ చేయండి మిత్రమా. ఎనీ ప్రాబ్లం? నో సార్, రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మధుకర్ గారు. యువర్ టెస్ట్ ఈజ్ వెరీ ఎక్సలెంట్. ఎక్సలెంట్ అనే కాదు సార్, రేపు రాయబోతున్న ఎగ్జామ్ సిరీస్లో మీకు 100% మన టెస్ట్ సిరీస్ గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ తరహాలో దాని మీద ఎఫెక్ట్ పెట్టాను, రైట్ సార్. ఒక 10 రోజులు టైం కేటాయించిన మిత్రమా 100% డిఎస్సి క్రాక్ చేయొచ్చు మీరు, రైట్ సార్. ఎస్, ఇక్కడ గమనించండి సార్, ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సహకార రంగం లోపల, ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సహకార రంగం లోపల మనకి ఎరువుల కర్మాగారాలు గల పట్టణం ఏది, రైట్ సార్. ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటున్నాం, ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, FCI. మళ్ళీ ఎప్పుడు కూడా ఫుడ్ డాష్ ఉండదు మిత్రమా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాదు ఇది. ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సహకార రంగంలో ఎరువుల కర్మాగారం గల పట్టణం ఏది, రైట్ మిత్రమా. గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఇక్కడ గమనిస్తే గుజరాత్ రాష్ట్రంలోని హజీరా అనేటటువంటి ప్రాంతం ఎరువుల కర్మాగారం ఉన్న ప్రాంతంగా ప్రసిద్ధిగాంచినది. ఎస్ మిత్రమా, రైట్. ఎస్, మనకి ప్రపంచంలో రసాయనిక పరిశ్రమలో 12వ స్థానంలో ఉన్న మనము, అందులో గమనిస్తే మిత్రం ఆసియా ఖండంలో 3వ స్థానాన్ని, దేశంలో జీడిపి దృష్ట్యా 3% కలిగి ఉంది. ఎస్ సార్, ఎరువుల కర్మాగారాలు ప్రధానంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో గుజరాత్లోని హజీరా వద్దనే సహకార రంగంలో ఎరువుల కర్మాగారం ఉంది. ఇక మన దగ్గర NTPC పెద్దపల్లిలో కూడా NTPCకి సమీపంలో కూడా FCI ఉంది. రామగుండం FCI అనేది మనకి బొగ్గును ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేసినటువంటి బొగ్గు ఆధారితమైన ఎరువుల కర్మాగారం ఈ FCI, రైట్ సార్. ఎస్, క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేప్పటికి మిత్రమా, ఎస్ గమనిస్తే ఫస్ట్ వన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. నెక్స్ట్ వన్ గమనించండి సార్, దిగ్మండలము అనగా ఏమి? దిగ్మండలము అంటే అర్థం ఏంటి? దిగ్మండలము అనగానేమి? ఎస్ మిత్రమా, దిగ్మండలము అనగానేమి? ఆర్కిటిక్ వెలుగులు, భూకక్ష మార్గము, భూమి ఆకాశం కలిసినట్లుగా అనిపించే ప్రదేశం అని పేర్కొన్నాం. దాంతోపాటు భూమి యొక్క ప్రకాశం వైపు అంచువృత్తం అన్నాం. మనకు టండ్రా ప్రాంతం ఏదైతే ఉంటుందో మిత్రమా, ఈ టండ్రా ప్రాంతం వద్ద మనకు దిగ్మండలం అనే ప్రతిపాదన పాఠ్యాంశంలో కనిపిస్తుంది, రైట్ సార్. సాధారణంగా చూసినట్లయితే మిత్రమా మనకి ఈ ఆర్కిటిక్ ప్రాంతము టండ్రా ప్రాంతం వద్ద 3 మాసాల కాలం పాటు ఎప్పుడు పగలు, మిగతా కొంతకాలం పాటు పూర్తిగా రాత్రికాలం అనేది ఉంటుంది. అందులో
భూమి ఆకాశం కలిసినట్లుగా అనిపించే ప్రదేశం ఏదైతుందో ఆ ప్రాంతాన్ని దిగ్మండలం అనే పేరుతో ప్రతిపాదిస్తాం. రైట్ సార్. ఇక భూమి యొక్క ఆత్మభ్రమణం వల్ల ఏ ప్రాంతం అయితే మనకి సూర్యునికి ఎదురుగా ఉంటుందో ఆ ప్రాంతం వైపు ఎక్కువ మొత్తంలో పగటి కాలం కనిపిస్తుంది. ఆ పగటి కాలం కలిగి ఉండే ప్రాంతాన్ని ప్రకాశ వృత్తం అనే పేరుతో పిలుస్తాం. రైట్ మిత్రమా. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ మిత్రమా, క్రింది వాటిలో సరైన గుర్తించండి. ఇన్యుయిట్ అంటే ఎస్కిమో అనగా ఇగ్లు అనగా ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని ఆన్సర్ గుర్తించండి మిత్రమా. ఇన్యుయిట్ అంటే ప్రజలు లేదా అసలు ప్రజలు అని అర్థం. రైట్ సార్. ఈ యొక్క ధ్రువ ప్రాంతాల్లో నివసించే అల్పసంఖ్యాక జనులనే ప్రధానంగా మన వాళ్ళు ఏమన్నారు సార్, సో ఎస్కిమోలు అని పేర్కొన్నారు మిత్రమా. ఈ ఎస్కిమోలకు సంబంధించిన ప్రతిపాదనల ఆధారంగా చేసుకుంటే మంచు బూట్ల వ్యక్తి అనే పేరుతో ప్రతిపాదించబడుతుంది. రైట్ సార్. ఎస్. ఇన్యుయిట్ అంటే అర్థం ఏమిటి? ఏం చెప్తున్నాడు? ఇన్యుయిట్ అంటే ప్రజలు లేదా అసలు ప్రజలని, ఎస్కిమో అంటే మంచు బూట్ల వ్యక్తి అని, ఇగ్లు అంటే వాళ్ళ యొక్క ఆశ్రమం అని పేర్కొన్నాం. అలా క్వశ్చన్కి సరైనది పైవన్నీ సరైనదని పేర్కొనొచ్చు మిత్రమా. ఇక్కడ హార్పూన్ అంటే వేటాడేటటువంటి ఆయుధాలని హార్పూన్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. జంతు చర్మాలతో చేసినటువంటి పడవలని కయాకులు అనేటటువంటి పేరుతో ప్రతిపాదిస్తారు. రిమైన్ ఉమియాక్ అంటే కూడా పడవనే. రైట్ మిత్రమా. కుక్కలచే బాగబడే బండ్లని ప్రధానంగా స్లెడ్జ్ బండ్లు అనే పేరుతో పిలుస్తున్నాం. ఈ టండ్రా అనే పాఠ్యాంశం నుంచి ప్రశ్న లేకుండా డిఎస్సిలో ప్రశ్నపత్రం ఉండదు కాబట్టి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఎస్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మిత్రం, వాటి దృష్టి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్, ఎస్కిమోల వస్త్రాధారణకు సంబంధించి తప్పుగా జతపరిచినది గుర్తించండి. ఎస్కిమోల యొక్క వస్త్రాధారణకు సంబంధించి తప్పుగా ఉన్నది గుర్తించండి. ఎస్ మిత్రమా. రైట్. ఎస్కిమోలు ప్రధానంగా వాళ్ళు వేసవి కాలము శీతాకాలాలను పరిగణలో తీసుకొని, ఎస్ గమనించండి మిత్రమా, వస్త్రాధారణను పరిగణలో తీసుకొని మూకులు కంటే ఎస్కిమోల యొక్క బూట్లు అని పేర్కొన్నాడు. మూకులు కంటే ఎస్కిమోల యొక్క బూట్లు అనే పేరుతో ప్రతిపాదించాడు. నెక్స్ట్ అదే మాదిరిగా ఫర్కా అంటే తలను కప్పి ఉండే టోపీ వంటి కోట్లు అన్నాడు. కారిబో పిల్ల అంటే చర్మం చలికాలంలో ధరిస్తారు, తిమింగలం చర్మం వేసవి కాలంలో ధరిస్తారు అని పేర్కొన్నాడు. రైట్ సార్. వేసవి కాలంలో ధరించేది తిమింగలం యొక్క చర్మం అన్నాడు. శీతాకాలంలో కారిబో చిల్ల పిల్లల యొక్క చర్మాన్ని ధరిస్తారు మిత్రమా. వేసవి కాలంలో సీల్ చేపలు ఏవైతున్నాయో, రైట్ మిత్రమా, సీల్ చేపల యొక్క చర్మాన్ని, సీల్ చేప, ఈ సీల్ చేపల యొక్క చర్మాన్ని వేసవి కాలం లోపల ధర్మిస్తారు. రైట్ సార్. తిమింగలం చర్మం కాదు. రైట్. కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ కాదనమాట, రాంగ్ సన్. రైట్ సార్. ఇక్కడ వేసవి కాలంలో సీల్ చేపల యొక్క చర్మాన్ని ధరిస్తారు. రైట్ మిత్రమా. సో నెక్స్ట్ వన్, ఎస్కిమోల మతానికి సంబంధించి సరైనది గుర్తించండి. రైట్ సార్. శిల అంటే అతీత శక్తి అని పేర్కొన్నాడు. సెడ్నా, సెడ్నా అంటే ప్రధానంగా ఆహార దేవత అని, టాబు అంటే నిషిద్ధమైనదని. సో అన్నీ సరైనవి కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. ఎస్. నెక్స్ట్ వన్, మైన్ షాఫ్ట్ అనగానేమి? బొగ్గును తవ్వే ప్రాంతాన్ని మైన్ షాఫ్ట్ అని పేర్కొంటాం మిత్రమా, మన యొక్క పరిశ్రమలకు సంబంధించిన ప్రతిపాదన నిమిత్తం. ఎస్ గమనించినట్లయితే సో బొగ్గును తవ్వేట ప్రాంతాన్ని ప్రధానంగా ఏమన్నా సార్, బొగ్గు తవ్వే ప్రాంతము, సన్నని సొరంగ మార్గము, బొగ్గును తరలించే ప్రాంతం, అత్యంత ప్రమాదకర ప్రాంతం. సో ఇక్కడ మైన్ షాఫ్ట్ అంటే సన్నని సొరంగ మార్గం ఏదైతుందో దాన్ని మైన్ షాఫ్ట్ అనేటువంటి పేరుతో ప్రతిపాదిస్తాం. ఎస్ సార్. ఈ బొగ్గును తవ్వే ప్రాంతాన్ని ఫేస్ అనే పేరుతో ప్రతిపాదిస్తాం. ఫేస్. రైట్ సార్. కాబట్టి సన్నని సొరంగ మార్గాన్ని మైన్ షాఫ్ట్ అనే పేరుతో పిలుస్తారు. సెకండ్ వన్. సో నెక్స్ట్ వన్ ఏ. రైట్ సార్. ఆర్ ప్రతిపాదన ఆర్. భారత ప్రభుత్వం గనులను 1970లో జాతీయం చేసినది. 1970లో జాతీయం చేసినది. రైట్ మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ గమనించాలి, ఎస్సీసీఎల్ను, ఎస్సీసీఎల్ సింగరేణి కంపెనీ క్యాలరీస్ లిమిటెడ్ను మొదట 1886లో ఒక బ్రిటిష్ కంపెనీ నెలకొల్పింది. 1920లో దీన్ని హైదరాబాద్ నిజాం కొన్నాడు అన్నాడు. ఇచ్చిన వారి దృష్ట్యా ఆన్సర్ గుర్తించినట్లయితే దేనికదే సరైనదిగా తెలుపుతుంది. దేనికదే సరైనది కాబట్టి ఇక్కడ ఏ సరైనది, ఆర్ సరైనది. ఏకు ఆర్ సరైన వివరణ కాదు అనే ప్రతిపాదన. సెకండ్ వన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. నెక్స్ట్ వన్ మిత్రమా. ఎస్. ఈ తరహా మన యొక్క ప్రశ్నలను పరిగణలో తీసుకొని ఈరోజు పాఠ్యాంశం దృష్ట్యా ఈ ప్రశ్నలు మీ ముందు తీసుకురావడం జరిగింది. ఎస్ సార్. రైట్. ఇది జాగ్రఫీకి సంబంధించి 6th నుంచి 10th క్లాస్ వరకు గత వరుసగా 4 వీడియోలు చేసాం. ఆ 4 వీడియోలలో ఎక్కడెక్కడైతే ఏ ఏరియాస్ నుంచి అయితే మనం టచ్ చేసుకుంటూ క్వశ్చన్ తీసుకొచ్చామో ఆ ఏరియాస్ని ఒకసారి క్విక్ రీజన్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్జిటి వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు. తదుపరి మొన్న రీసెంట్గా మన హిస్టరీ కూడా చేసుకుంటూ వచ్చాం. రేపటి నుండి మళ్ళీ హిస్టరీ కొంతవరకు కోఆర్డినేట్ చేసుకుంటూ సివిక్స్, ఎకానమీకి వెళ్దాం. సోషల్ కంటెంట్లో హిస్టరీ, జాగ్రఫీకి ఎందుకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాం సార్ అంటే వాటికి వెయిటేజ్ ఎక్కువ వర్తిస్తుంది కాబట్టి. రేపు మధ్యాహ్నం సెషన్ కూడా మనకు తెలిసిపోతుంది. రేపు మధ్యాహ్నం కూడా మిత్రుల ద్వారా మనం ఏ విధంగా పేపర్ వచ్చిందో మనం లైవ్ తీసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. ఎస్. సో ఉపయుక్తం చేసుకోండి. ఇంకా మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లోనే
సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారికి ఉపయుక్తమయ్యే విధంగా అప్ టు డిఎస్సి వరకు టెట్ కమ్ డిఎస్సికి దోహదపడ్డట్టుగా టెస్ట్ సిరీస్ ప్లాన్ చేస్తాం మిత్రమా. దీని షెడ్యూల్ అనేది దీనిలో అప్లోడ్ చేస్తాం. రేపు మార్నింగ్ సెషన్లో దీనిపైన కంప్లీట్గా సిలబస్ షెడ్యూల్ పైన ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోను ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ షెడ్యూల్ ప్రకారంగా 20వ తేదీ నుంచి టెస్ట్ స్టార్ట్ అవుతుంది, 6, 7వ తరగతి నుంచి. సో తర్వాత ఒక సీక్వెన్స్ ఆర్డర్గా సోషల్ కంటెంట్, తర్వాత పిఐఈ, దాంతోపాటుగా లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, సోషల్ మెథడాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, సైకాలజీ, ఇలా వరుస క్రమంలో అన్నింటిని అప్లోడ్ చేసుకుంటూ వస్తాం మిత్రమా. షెడ్యూల్ ప్రకారంగా మీరు చదువుతూ ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్? ఎస్, ఆల్ వ్యూయర్స్. సో అందరికీ ధన్యవాదాలు మిత్రమా. రేపు ఎగ్జామ్ రాయబోతున్న మిత్రులు కూడా వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్, ఆల్ ఆఫ్ యూ. రైట్ సార్? ఎస్. నెక్స్ట్ రిమైనింగ్ సో సోషల్ కంటెంట్ కోర్సు కూడా మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఏర్పాటు చేస్తాం సార్. జాగ్రఫీకి ప్రత్యేక కోర్సు ఉంది, హిస్టరీ, సివిక్స్, ఎకానమీకి త్వరలో ఏర్పాటు చేస్తాం. అందరూ ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం, ఓన్లీ సోషల్ కంటెంట్. రైట్ సార్? ఎస్, ఆల్ వ్యూయర్స్. ఇక మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న మన తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులను ఉద్దేశించి మాత్రం సో ఈ టెస్ట్ ఈస్ చాలా మోస్ట్ వాల్యుబుల్, తప్పకుండా ఉపయుక్తం చేసుకుంటాం. ఒక 10 రోజుల ముందు మన టెస్ట్కి టైం కేటాయించి 100% ఉపయుక్తం అవుతుంది. రైట్ సార్? ఎస్. గమనించిన మిత్రమా, ఒక్కసారి చూడండి సార్. ఎస్, రేపు ఎగ్జామ్ ఎవరికైతే ఉందో మన మిత్రులకి, రైట్ సార్, మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ ఎవరికైతే ఉందో ఆ ఎగ్జామ్ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఒక చిన్న ప్రతిపాదన గమనించండి సార్. ఎస్, ఇప్పటికే మీరంతా ఆల్మోస్ట్ ఎగ్జామ్ సెంటర్ని ఒకసారి చూసి రావచ్చు. సో దయచేసి గూగుల్ తల్లిని, రైట్ సార్, గూగుల్ తల్లిని కానీ గూగుల్ మ్యాప్ని కానీ కొంత పరిగణలో తీసుకొని మొత్తంగా డిపెండ్ అవ్వకండి గూగుల్ మ్యాప్ తోటి. ఎందుకంటే లాస్ట్ టైం మన రీసెంట్గా హెచ్డబ్ల్యూ ఎగ్జామ్లో కానీ టెట్ ఎగ్జామ్లో కానీ ఈ గూగుల్ మ్యాప్ చూపెట్టినటువంటి సెంటర్స్ అనేవి కొంత చేర్పులకు మార్పులకు లోనవ్వడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి ఎగ్జామ్కి ముందు అట్లీస్ట్ మీకు అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ హాల్ టికెట్లో కూడా మెన్షన్ అయి ఉంటుంది. సో ఒక హాల్ టికెట్ అనేది కావాలి మనకి ఎగ్జామ్ పోయడానికి. దాంతోపాటుగా ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డు కావాలి, ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు, ఒరిజినల్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. దాంతోపాటుగా మీకు వీలైనంత వరకు మీ హాల్ టికెట్లో ఫోటో కనుక సరైన విధంగా లేకపోతే ఒక ఫోటో తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా? నెక్స్ట్ అదే తరహాలోనే ఫోటో తీసుకొని వెళ్ళండి. దానికి తోడుగా ఒక పెన్ను తీసుకొని వెళ్ళండి. రైట్ సార్? ఒక పెన్ను, హాల్ టికెట్, ఐడెంటిటీ కార్డ్, రిమైన్ ఒక ఫోటో, ఈ పెన్ను తీసుకొని వెళ్ళండి. దాంతోపాటు డబ్బులు కూడా తీసుకెళ్ళండి, ఎందుకంటే మధ్యాహ్నం టైంలో ఇంత టిఫిన్ చేయడానికి వీటికి ఉపయుక్తమవుతాయి కాబట్టి. రైట్ సార్? నెక్స్ట్ ఇవన్నీ తీసుకొని పోతున్న మీరు ఏమైనా వ్యవహారిక జీవితంలో అడుగుపెట్టినటువంటి మిత్ర బృందం, అందులో సోదరులు ఎవరైనా ఉంటే ఈ గోల్డ్కు సంబంధించినటువంటి ఆభరణాలను తీసుకొని వెళ్ళకండి. గోల్డ్ను ఇటీవల కాలంలోనే మన యొక్క చెల్లెళ్ళు ఆషాఢ మాసం కదా అని చెప్పేసి మెహందీ, మైదాకులు అది పెట్టుకుంటారు కదా, అలా మెహందీ, మైదాకులు పెట్టుకున్న వాళ్ళు కొంచెం క్లీన్ చేసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎస్ మిత్రమా? రైట్. ఆ తరహా, ఎందుకంటే థంబ్ ఇంప్రెషన్ అనేది అక్కడ ఎక్కువ మొత్తంలో అవసరం ఉంటుంది కాబట్టి వాటిని పరిగణించుకొని ఇక్కడ గోల్డ్ అనేది కొంచెం పక్కకు డైవర్ట్ చేసి కేవలం 3 హాల్ టికెట్, ఐడెంటిటీ కార్డ్, రిమైన్ ఒక ఫోటో. హాల్ టికెట్ పైన ఫోటో కరెక్ట్ లేకపోతే ఫోటో అవసరం వస్తుంది అక్కడ. రైట్ సార్? ఈ 3, దాంతోపాటు ఒక పెన్ తీసుకెళ్ళండి. లోపలికి వెళ్ళగానే ఒక వైట్ పేపర్ ఇస్తారు ఆయన. వైట్ పేపర్ ఇచ్చిన తర్వాత అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ మానిటర్ ముందు కూర్చున్నటువంటి నీకు ఏం తెలియకపోతే అక్కడ ఉన్నటువంటి మిత్రులను అడగాలి. రైట్ సార్? మనకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ ఇన్స్ట్రక్షన్ ఉంటారు కదా, అక్కడ పర్యవేక్షకుడు ఎవరైతే ఉన్నారో ఆ పర్యవేక్షకుడిని అడిగే ప్రయత్నం చేయండి. రైట్ సార్? పర్యవేక్షణ అడిగి తెలియకపోతే 10 సార్లు అడగండి, 10 సార్లు అడగండి, కానీ పొరపాట్లు మాత్రం చేయొద్దు. రైట్ సార్? అడిగిన తర్వాత ఆఫ్టర్ దెన్ వన్స్ మనకి క్వశ్చన్ ఆన్సర్ స్టార్ట్ కాగానే 160 ప్రశ్నలు ఉన్నాయి మిత్రమా. ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ మనం రాయబోతున్నది కాబట్టి ఆన్లైన్ సిబిటి ఎగ్జామ్లో ఒక అడ్వాంటేజ్ ఉందన్నమాట. మనకి టైం అనేది కనిపిస్తుంది. టైం, రైట్ సార్, సమయం అనేది మనం రాస్తున్న ఎగ్జామ్లో సమయం కనిపిస్తుంది. ఎన్ని సెకండ్లో, ఎన్ని నిమిషాల్లో, ఎన్ని అటెంప్ట్ చేస్తున్నాం అనే విషయం. సో ఎవ్రీ 10 మినిట్స్కి ఒకసారి, 15 మినిట్స్కి ఒకసారి ఈ టైం చూసుకుంటూ క్వశ్చన్ చదవగానే, నేను చెప్పొచ్చు ఒకటే, క్వశ్చన్ చదవగానే మనకి క్వశ్చన్లో ప్రతి ప్రశ్నను చదవాలి, ఈ ప్రశ్నలో ఉన్నటువంటి ప్రతి పదాన్ని చదవాలి, పదంలో ఉన్నటువంటి ప్రతి అక్షరాన్ని కూడా గమనించాలి. జతపరిచినది, జతపరచనిది, సరికానిది, సరైనది, తప్పుగా సూచించనిది, సూచించినది. రైట్ సార్? ఇలా ప్రతి పదాన్ని కూడా గమనించాలి. ఇలా గమనించిన ఈ ప్రశ్న చదివిన తర్వాత మనకు ఒక 15 సెకండ్ల నుండి 20 సెకండ్ల కాలంలో ప్రశ్న మొత్తం అర్థమవుతుంది. 15 నుంచి 20 సెకండ్ల కాలంలో క్వశ్చన్ అర్థమైతే నీకు ఏమని అర్థమవుతుంది? ఆ క్వశ్చన్కి నీ దగ్గర ఆన్సర్ ఉందా లేదా అని. ఉంటే ఆన్సర్ గుర్తించేటటువంటి ప్రయత్నంలో ఆప్షన్లను చూసి ముందడుగేయాలి, లేకపోతే వేరే క్వశ్చన్కి పాస్అవుట్ కావాలి. దయచేసి ఇది ఒక ప్రతిపాదన గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ చదవగానే నీకు 15 నుంచి 20 సెకండ్ల కాలంలో క్వశ్చన్ అర్థం కాగానే ఎప్పుడైతే క్వశ్చన్ అర్థమవుతుందో వేరే క్వశ్చన్కి పాస్అవుట్ చేసే ప్రయత్నం చేయండి. రైట్ సార్? తక్కువ టైంలో. రైట్ సార్? ఇది ఒక టైం మేనేజ్మెంట్ తీసుకునే ప్రయత్నం చేయండి. నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి 160 ప్రశ్నలకి 160 ప్రశ్నలు బబ్లింగ్ చేయాలి.
రైట్ మిత్రం, 80% మర్చిపోవద్దు. 160కి 160. ఫస్ట్ 1 నుండి 160 దాకా ప్రశ్నలు చదవగానే ఏ విధంగా అయితే మనకు అన్నీ కూడా ఈ ఎస్జిటి వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది. ఎస్జిటి వాళ్ళు పేపర్ చేసేటప్పుడు మిత్రమా, సో ఫస్ట్ వాళ్ళు మ్యాక్సిమం వీలైనంత వరకు మ్యాథ్స్ కాకుండా మిగతా క్వశ్చన్స్ని ఫస్ట్ అటెంప్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మ్యాథ్స్లో కొంత క్వశ్చన్ చదివినప్పుడు అర్థం కాదు. రైట్ సార్, మనకు అర్థమవుతుంది ఇక్కడ సోషల్కి సంబంధించిన అంశాల దృష్ట్యా కొంతవరకు అర్థమవుతుంది క్వశ్చన్ చూసినప్పుడు. రైట్ సార్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ప్రతిపాదన ఆధారం చేసుకుని భారతదేశానికి ఉత్తరం వైపున అతి తరుణ ముడత పర్వతాలని, ఉత్తరం నుండి దక్షిణానికి కింది వరుసలను అమర్చండి అన్నాడు. సో ఏమన్నాడు, కింద ఈ 4 వరుసలు ఇచ్చాడు, ఆ వరుసలను అమర్చమన్నాడు. లేదా భూమి ఉపరితలం యొక్క వాతావరణాన్ని ఉష్ణోగ్రత వైవిధ్యభరితంగా 5 ఆవరణాలుగా విభజించిన నీచ స్థాయి నుంచి ఊర్ధ్వ స్థాయికి అమర్చండి అన్నాడు. అమర్చుతాం. ఇది ఈజీగా క్వశ్చన్ చదవగానే ఓ 10 నుంచి 20 సెకండ్ల కాలం అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఈ యొక్క మ్యాథ్స్ దృష్ట్యా చూసినట్లయితే ఒక పనిని ఎక్స్ అనేవాడు 10 రోజుల్లో చేశాడు, ఆ పనిని వై అనేవాడు 20 రోజుల్లో చేశాడు. ఎక్స్ పని ప్రారంభించిన తర్వాత 3 రోజులకు పని నుంచి నిష్క్రమించను, ఆ మొత్తం పనిని వై ఎన్ని రోజుల్లో చేస్తాడు అని అడిగాడు. రైట్ సార్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ గుర్తించడానికి ఆయన క్వశ్చన్ అర్థం చేసుకోవడానికే సుమారు 1 నిమిషం 2 నిమిషాలు టైం పడుతుంది. అందులో ఆన్సర్ చేస్తాడు ఎక్స్ వై అని చెప్పేసి పని కాలం అని చెప్పేసి అన్నీ చేసుకుంటూ వచ్చినాక లాస్ట్కి ఒక సొల్యూషన్ వస్తుంది. ఆ సొల్యూషన్లో వచ్చినటువంటి డిజిట్ ఏదందో ఈ డిజిట్ కింద ఇచ్చిన ఆప్షన్లో లేదు. కాబట్టి మళ్ళీ ఏం చేస్తాడు సార్, లాస్ట్కి బ్యాకప్ వచ్చి తన ఈగో హర్ట్ అయ్యి మళ్ళీ టైం తీసుకుంటాడు. షార్ట్ కట్ మెథడ్ అట్లా ఇట్లా అని చెప్పి రెగ్యులర్ మెథడ్ అని చేసుకుంటూ పోతాడు. ఇక్కడనే ఒక 2 నుంచి 4 నిమిషాలు టైం తీసుకుంటాడు. ఇగో ఇట్లా మ్యాథ్స్ వాళ్ళకు ఉంటుంది, ఎస్జిటి వాళ్ళకి, కానీ మన సోషల్ వాళ్ళకు ఉండదు. కాబట్టి 1 నుంచి 160 వరకు క్వశ్చన్ చూడగానే క్వశ్చన్ అర్థమవుతుంది 20 నిమిషాల కాలంలో, 20 సెకండ్ల కాలంలో, 15 నుంచి 20 సెకండ్ల కాలంలో క్వశ్చన్ అర్థమై నీకు ఆన్సర్ తెలిస్తే పెట్టాలి, ఆన్సర్ తెలియకపోతే వేరే క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. అలా చేస్తూ 1 నుంచి 160 వరకు మొత్తం క్వశ్చన్లని తెలిసిన వాటికి ఆన్సర్ గుర్తిస్తూ వరుసగా 1 to 160 వరకు వెళ్ళే ప్రయత్నం చేయండి. తిరిగి ఈ ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత రీడింగ్లో వచ్చేటప్పుడు రివిజన్లో వచ్చేటప్పుడు మళ్ళీ రిటర్న్లో 160 నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చే ప్రయత్నం చేయండి. 159, 158, 156. మొదటిసారి పోతున్నప్పుడు 156 అర్థం కాలేదు, 156 స్ట్రైక్ కాలేదు. రైట్ సార్, 156 క్వశ్చన్కి ఆన్సర్ స్ట్రైక్ కాలేదు. తిరిగి రెండోసారి మళ్ళీ చదువుతున్నా కాబట్టి ఫస్ట్ టైం కనెక్ట్ కాకపోయినా సెకండ్ టైం కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆప్షన్లు చూసి కొంత ఎలిమినేషన్ మెథడ్, సింక్రోనస్ మెథడ్ ఈవినింగ్ సార్ బ్యాచ్లో డిస్కస్ చేసిన విధంగా లాస్ట్ ఫైనల్గా ఇట్లా ఆన్సర్ గుర్తిస్తూ రావాలి. మొదట కొన్ని ఆన్సర్ గుర్తిస్తూ తిరిగి లాస్ట్ కొన్ని ఆన్సర్ గుర్తిస్తూ ఇలా అన్నీ అయిపోయేటప్పటికి లాస్ట్కి 10 minutes అన్నాడు మన సారు. అప్పటికి ఇంకో 20 ప్రశ్నల వరకు ఏం తెలియని క్వశ్చన్లు వచ్చినవి. ఇగో ఏం తెలియని క్వశ్చన్ అనేవి ఫైనల్గా రావాలి మన బయటికి. రైట్ సార్, ఏం తెలియని ఫస్ట్ డైరెక్ట్ కొన్ని తెలిసి అన్ని పెట్టుకుంటూ పోయినాం. తర్వాత లాస్ట్కి ఆప్షన్ చూసుకుంటూ అంతో ఇంతో అవగాహన నిమిత్తం పెట్టాం. లాస్ట్ ఫైనల్గా ఏం తెలియనివి కంప్లీట్గా నీకు నాలెడ్జ్ లేని ఒక 10-20 క్వశ్చన్లు వచ్చినవి. ఈ 20 క్వశ్చన్లు చదవగానే సో నెగిటివ్ మార్క్స్ ఎట్లాగ లేవు కాబట్టి నువ్వు ఏదో ఒక రాయి వేసేస్తావు కదా, ఆ వేసే రాయి ఏది పడితే అది వేయకుండా క్వశ్చన్ చదవగానే నీ మనసు నీ లోపల ఇంకో వ్యక్తి ఉంటాడు, వాడు ఒక ఆప్షన్ సూచిస్తాడు, వాడు ఏ ఆప్షన్ చెప్తాడో అదే ఆప్షన్ బబ్లింగ్ చేసి వచ్చే ప్రయత్నం చేసుకోండి. రైట్ సార్, సో మ్యాక్సిమం అందులో 60 to 70% రైట్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు ఇట్లా క్వశ్చన్ చదవగానే మనకు ఆప్షన్ చెప్తుంది మన లోపల ఉన్న వ్యక్తి, మన సెన్స్. ఈ చెప్పినటువంటి ఆప్షన్ కాకుండా మళ్ళీ ఇంకోసారి క్వశ్చన్ చదువుతాడు, చదివి ఈ ఫస్ట్ చెప్పిన ఆప్షన్ కాకుండా రెండో ఆప్షన్ బబ్లింగ్ చేసి వస్తాడు. 3 days తర్వాత కీ పేపర్ వస్తుంది. కీ పేపర్లో ఫస్ట్ ఈయన మనసు చెప్పిన ఆప్షనే రైట్ ఆన్సర్ అవుతుంది. అప్పుడు మేడం తోటి సార్ తోటి చెప్తానమాట, ఫ్రెండ్ తోటి, ఏమని సార్ నాకు తెలిసిన ఒక 4 క్వశ్చన్ తప్పు పెట్టినా అని చెప్పి 2 సంవత్సరాలు ప్రిపేర్ అవుతావు, సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతావు, అరకొరగా అన్నం తిని అనేక రకాల అవమానాలు పడి సో అంటే అర్హత కొంతవరకు అక్కడక్కడ కొంత గమనిస్తే పోకుండా పుస్తకాలు అన్నీ కొని ఎన్నో ఫంక్షన్లకి ప్రోగ్రాంలకు వేటికి కూడా పోకుండా కుటుంబం మొత్తం కూడా పక్క జరిగి పొద్దున పోతే సాయంత్రం వరకు ఓపికతో కూర్చొని సో కంప్లీట్గా ఓపిక సహనంతో ఏర్పాటు చేసుకుని ఇంతగానం చదివి లాస్ట్కి తెలియని వాడికి తప్పు పెట్టాను, తెలిసిన వాడికి తప్పు పెట్టి వచ్చానని చెప్పడం కరెక్ట్ కాదు. రైట్ సార్, ఇగో ఈ ప్రతిపాదనే మనల్ని అక్కడ తప్పుదోవ పట్టిస్తుంది. కాబట్టి ఈ ఒక్క ప్రతిపాదన చేసుకుంటూ రండి లాస్ట్ ఫైనల్గా ఏది వేసినప్పుడు. రైట్ సార్, ఇక అట్లాంటి కాకుండా ఇంకొక ప్రతిపాదన ఏంటంటే సార్, ఏం తెలియనప్పుడు ఏదో ఒకటి వేసొస్తావు కదా రాయి, ఆ వేసే రాయిలో ఏదైనా సంస్థలు కానీ సదస్సులు కానీ ఎక్కడ ఏది అనే అంశం అడిగి ఆప్షన్లో మన భారతదేశం యొక్క నామకరణం ఉండి భారతదేశ నామకరణం, ఆప్షన్లో భారత రాజధాని వేరే ఇతర ప్రాంతాల రాజధానులు, రిమైనింగ్ మన యొక్క ఆప్షన్లో తెలంగాణ స్టేట్ వేరే ఇతర స్టేట్ల యొక్క ఆప్షన్లు, రిమైనింగ్ తెలంగాణ రాజధాని ఇంకా ఇతర ప్రాంతాలు. అంటే నేను చెప్పొచ్చేది ఆప్షన్ లోపల మన దేశం పేరు, మన రాష్ట్రం పేరు, రాష్ట్ర రాజధాని, దేశ రాజధాని ఉండి
మిగతా రాష్ట్రాలు దేశాలు ఉన్నప్పుడు మన వాటి మీదే వేసుకోవాలి రాయి. అట్లా వేసుకుంటే మన వాటి మీద కలిగే అవకాశం ఉంటుంది. అందులో విద్యాశాఖ వాళ్ళ దృష్ట్యా పేపర్ ప్రజెంటేషన్ కాబట్టి వీటిని పరిగణలో తీసుకొని కొంచెం ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. సో మ్యాక్సిమం వీలైనంత వరకు ప్రీవియస్ ప్రశ్నపత్రాల దృష్ట్యా ఈ ప్రతిపాదన అనేవి మీకు అనుసంధానం అవుతుంది. రైట్ సార్. సో మోస్ట్ యూస్ఫుల్ క్వశ్చన్ టు క్వశ్చన్ తక్కువ టైం తీసుకోండి. ఎవ్రీ 15 minutesకి ఒకసారి టైం చూసుకుంటూ ముందడిగేసే ప్రయత్నం చేయండి. 80% పొరపాటు చేయొద్దు. సాంకేతికంగా ఇలాంటి ఇబ్బందులు అయితే అక్కడ ఉన్న పర్యవేక్షణ అడగండి. ఈ 3 అంశాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఒకటి హాల్ టికెట్, రెండోది కంప్లీట్ ఐడెంటిటీ కార్డ్ ఒరిజినల్, ఒక పెన్ను తీసుకొని వెళ్ళండి. గోల్డ్ అలాంటిది ఏమైనా ఉంటే పక్కన పెట్టేసి వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఎస్ ఆల్ వియర్స్ అందరూ కూడా. సో ఆల్ ద బెస్ట్ మిత్రమా. రైట్ సార్. రైట్ మిత్రమా. ఇంకా ఎనీ మోర్ డౌట్ సార్? రైట్ మిత్ర, చెప్పలేదు ఇంకా నాకు. పాలు తెలుపు రంగులో ఉండటం కారణమయ్యే కారకం ఏంటి అని చెప్పేసి ప్రశ్న అడిగాను నేను. నాకు ఇంకా కామెంట్ చేయలేదు మీరు. పాలు తెలుపు రంగులో ఉండే కారణమయ్యే కారకం. ఎస్ మిత్రమా. రైట్. రైట్ ఉషా మ్యామ్. ఎస్, పాలలో లభించేటటువంటి ప్రోటీన్, ఏదైనా ఒక పదార్థానికి ప్రోటీన్ వల్లనే తనకు రంగు ఏర్పడుతుంది. మన చర్మం యొక్క రంగులో ఉండే ప్రోటీన్, చర్మంలో ఉండే ప్రోటీన్ మెలనిన్ అనే ప్రోటీన్. మెలనిన్ ఎక్కువగా ఉంటే నలుపు రంగులో, మెలనిన్ తక్కువగా ఉంటే తెలుపు రంగులో ఉంటారు. రైట్ సార్. పాలు తెలుపు రంగులో కారణమయ్యే కారకం కానీ పాలలో లభించే ప్రోటీన్ కానీ కేసిన్. రిమైనింగ్ మొక్కల యొక్క పత్రహరితాలలో ఉండే ప్రోటీన్ క్లోరోఫిల్. రైట్ సార్. క్లోరోఫిల్ లభించేది మెగ్నీషియం. పాలలో అయితే ఎక్కువ మొత్తంలో కాల్షియం ఉంటుంది, దాంతోపాటు పొటాషియం ఉంటుంది. అదే మాదిరిగా రక్తంలో లభించే ప్రోటీన్ హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్లో ఉండే లోహ మూలకం ఫెర్రస్. రైట్ సార్. ఇలాంటివి కొంతవరకు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి మిత్రమా, ప్రిపరేషన్ తర్వాత ఉన్న వాళ్ళు. సో ఎనీవే ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. సో యూట్యూబ్లో లైవ్లో ఉన్న మిత్రులకు కానీ, మన యొక్క ఛానల్ ద్వారా, మన యొక్క యాప్ ద్వారా కోర్స్ రిసీవ్ చేసుకున్న మిత్రులు కానీ, టెస్టులు రాసిన మిత్రులందరూ కూడా రేపు మళ్ళీ ఒకసారి సెషన్ అయిపోయిన తర్వాత, మధ్యాహ్న సెషన్ ఫస్ట్ సెషన్ అయిపోయిన తర్వాత ఎవరైతే మిత్రులు ఉన్నారో ఒకసారి కాల్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా. మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 9652812027 నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. ఏ తరహాలో ప్రశ్నలు వచ్చినవి, వాటి యొక్క సందేహాలు ఏమైనా ఉంటే మనం నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ మిత్రమా. ఎస్, రేపు రాయబోతున్న మిత్రులు మన ఛానల్లో ఉన్న వాళ్ళు కానీ, ఇతర ఛానళ్ళ ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం నిమిత్తం చేపడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఎడ్జిటీ పరంగా ఎవరైతే మిత్రులు రేపు ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ బాగా రాయాలని, వాళ్ళందరిలో ఎగ్జామ్ రాయడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు భగవంతుడు మీ అందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ సెషన్ని ఇంతటితో ముగిస్తున్నా. సో ఆల్ ద బెస్ట్ మిత్రమా. సో అందరూ కూడా రాబోయే కాలానికి కాబోయే ఉత్తమ ఉపాధ్యాయ వృత్తిలో ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని, అందుకు కావాల్సిన శక్తి సామర్థ్యాలు భగవంతుడు మీకు అందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుతూ. రైట్ మిత్రమా. సో వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్. రైట్ మిత్రమా. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. ఎలా అనిపించింది ఈరోజు సెషన్? కొంచెం మన మిత్రులకి తెలిసిన గ్రూప్లో షేర్ చేయండి మిత్రమా. మన యొక్క వీడియో లింక్ని, దాంతోపాటు మన కోర్స్ లింక్ను కూడా కొంచెం స్టాటస్ పెట్టుకోండి, షేర్ చేయండి. ఎవరైతే ఎగ్జామ్ ఇంకా ముందుందో ఒక 10 రోజుల టైము, 15 రోజుల టైం ఉంటే మాత్రం తప్పకుండా టెస్ట్ సిరీస్ రిసీవ్ చేసుకోండి. 100% యూస్ఫుల్ అవుతుంది మీకు. ఇప్పటిదాకా ఎన్నో ఖర్చు పెట్టారు. ఈ తక్కువ మొత్తంలో 499 రూపీస్ కోర్సు, 299 రూపీస్ కోర్స్ తోటి మీకు తప్పకుండా 100% మీరు పెట్టిన దానికి 10 రెట్లు ఎక్కువ మొత్తంలో యూస్ఫుల్ అవుతుంది. రైట్ సార్. ఎస్, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ మధుకర్ గారు. రైట్ సార్. రైట్ మిత్రమా, ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రేపు మళ్ళీ మీట్ అయిదాం మిత్రమా. రేపు ఎగ్జామ్ సెషన్ అయిపోయిన తర్వాత మీట్ అయిదాం మన మిత్రుల ద్వారా. భార్గవి మ్యామ్. రైట్ మ్యామ్. సో థ్యాంక్ యూ మ్యామ్. కనిపిస్తుంది మ్యామ్, నో ప్రాబ్లం. రైట్. సో రైట్ మిత్రమా, ఆల్ ద బెస్ట్. కొంచెం నిద్ర ఎక్కువ పోండి. రేపు ఎగ్జామ్ ఉన్న వాళ్ళు కొంచెం హాయిగా నిద్రపోయి ఎర్లీ మార్నింగ్ లేచి కొంచెం వాటర్ ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. రైట్. కొంచెం ముందుగా ఎగ్జామ్ సెంటర్కి ముందుగా చేరే ప్రయత్నం చేయండి.
సో యాప్లో డైరెక్ట్గా నాకు మెసేజ్ పెట్టచ్చు మిత్రమా, కోర్స్ లోపల కూడా డైరెక్ట్ మెసేజ్ పెట్టచ్చు, నో ప్రాబ్లం. మీరు యాప్ ద్వారా కోఆర్డినేట్ చేసుకోవచ్చు. రైట్ సార్, ఎస్. థ్యాంక్ యూ సార్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.